3 సార్లు 5 సార్లు తిప్పి ప్రసాదం చూపించి పటానికి చూపించేసి తర్వాత కళ్ళు మూసుకొని దండం పెట్టడం మాత్రమే కాదు. భక్తి అంటే భగవంతుని పట్ల భగవద్భక్తుల పట్ల సేవ చేసేటువంటి కార్యక్రమమే భక్తియుక్తమైనటువంటి సేవే. కాబట్టి సేవ అత్యంత ప్రధానమైనటువంటిది. అయితే చిన్నారి నుండి పెద్దవరెక్కి ఆ బాలగోపాలం అంతా కూడా బాలగోపాలుని యొక్క ధ్యాసలు ఉండడం అనేది మహాద్భుతమైనటువంటి అదృష్టం. అంత సాధారణంగా దొరికేది కాదు. ఎన్నో జన్మల పుణ్య ఫలితం ఉంటే కానీ భక్తుల యొక్క సాంగత్యం లభించదు, భక్తి మనకు అంటదు. అంటింది అంటే ఎంతో పుణ్యం చేసి ఉన్నాం మనం, దాన్ని ఇంకాస్త ముందుకు తీసుకెళ్లాల్సిన ప్రయత్నం చేయాలి. ఆ ప్రయత్నం చేయాలంటే సత్సంగానికి రావాలి. సత్సంగానికి ఎట్లాగూ వచ్చాం కాబట్టి భగవద్గీత స్రవంతిలో మునిగి ఆ గీతా జ్ఞానాన్ని మనము అందిపుచ్చుకునే ప్రయత్నం చేద్దాం. భగవంతుణ్ణి స్మరిస్తూ చేతులు జోడించి హృదయంలో జగన్నాథుణ్ణి స్మరిస్తూ నేను చెప్పే మంగళకరమైనటువంటి శ్లోకాన్ని ముందుగా వినండి, తర్వాత మీరు చెప్పే ప్రయత్నం చేయండి. అందరూ చేతులు జోడించి ఓం నమో భగవతే వాసుదేవాయ. 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 నారాయణం నమస్కృత్యం నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయాముదీరయే. నష్టప్రాయేషు అభద్రేషు నిత్యం భాగవత సేవయా భగవతే ఉత్తమ శ్లోకే భక్తిర్భవతి నైష్టికీ కృష్ణాయ వాసుదేవాయ దేవకీ నందనాయ చ నందగోపకుమారాయ గోవిందాయ నమో నమః. గోవిందాయ నమో నమః. గోవిందాయ నమో నమః. గోవిందాయ నమో నమః. హరే కృష్ణ. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మిలితం येन తస్మై శ్రీ గురవే నమః. జగదాచార్య అభయచరణారవింద భక్తి వేదాంత స్వామి శ్రీల ప్రభుపాద కీ జై. భగవద్గీత గీతా శ్రీత కర్తవ్యో కిమన్య శాస్త్ర విస్తరైః. అయ్యా, ఇన్ని శాస్త్రాలు, పురాణాలు, ఉపపురాణాలు, వేదాలు, వేదాంగాలు, ఉపనిషత్తులు, బ్రహ్మసూత్రాలు ఇన్ని ఉండగా ఒక గీతను మాత్రమే ఎందుకు పట్టుకుంటున్నాము అంటే శాస్త్రం చెప్తుంది కిం అన్య శాస్త్ర విస్తరైః. ఇంకా మిగతా శాస్త్రముల గురించినటువంటి ఆలోచన అక్కర్లేదు, ఇది ఒక్కటి పట్టామా అన్ని ఇందులో వచ్చేసాయి. సకల శాస్త్రముల యొక్క సారం అంతా గీతలోనే ఉంది. ఆ గీత యొక్క సారం అంతా 2వ అధ్యాయంలో చెప్తున్నారు. కాబట్టి 2వ అధ్యాయం పేరేంటండి? గీతా సారం. భగవద్గీత సారం అంతా ఇందులోనే ఉంది. ఏం చెప్తున్నారయ్యా? ఇందులో 1 నుండి 11 వరకు అంటే 10 శ్లోకాల వరకు అర్జునుడి యొక్క బాధ ఇంకా చెప్పడము, ముఖ్యమైనటువంటి విషయము కృష్ణుణ్ణి తన గురువుగా నిర్ణయించుకొని, కృష్ణ ఇక నీవు నాకు సఖుడవు కాదు, బావమర్దివి కాదు, బాబవు కాదు, ఇప్పుడు నేను నీకు శిష్యుడని. ఎందుకంటే నాకు నేనుగా నా యొక్క సమస్యను నేను తీర్చుకోలేకపోతున్నాను, సందిగ్ధంలో ఉన్నాను. ఏమి చేయాలి ఏమి చేయకూడదు అనేటువంటి సందిగ్ధత నాకు ఉంది. 5 కారణాలు ప్రధానంగా చెప్పుకున్నాడు అర్జునుడు యుద్ధం చేయకపోవడానికి. మొదటి అధ్యాయంలో చూశాం 4 కారణాలు మొదటి అధ్యాయంలో, 5వ కారణము 2వ అధ్యాయం 1 నుండి 9 శ్లోకాల లోపు చెప్పాడు ఆయన. ఏమిటి? ఈ యుద్ధం చేయడంతో వీళ్ళందరూ నా వాళ్ళు, స్వజనం. ఈ స్వజనాన్ని నేను ఎట్లా చంపేది? 1. 2వది
ఈ యుద్ధం చేయడం ద్వారా పాపపు ఫలితాలు వస్తాయి, మంచి ఫలితం వచ్చేది కాదు, అందరినీ చంపాల్సి వస్తుంది. 3, ఈ యుద్ధం చేయడం ద్వారా లాభం లేదు. ఎందుకు? నేను యుద్ధాన్ని గెలిచిన తర్వాత నా సంతోషాన్ని ఎవరితో పంచుకోవాలి? ఎవరితో పంచుకోవాల్సి ఉందో వాళ్ళతోనే యుద్ధం చేయాల్సి ఉంటుంది కాబట్టి. 4, యుద్ధం వల్ల అపారమైనటువంటి జననష్టం కలిగి అందరూ మరణిస్తే వారి వారి కుటుంబాలు అనాథలై వంశాలు నిర్వీర్యమైపోయి ఈ కుల ఆచారాలు వంశ ఆచారాలన్నీ మట్టి కలిసిపోయి ధర్మము పతనమైపోతుంది, అధర్మము పెచ్చురులేటువంటి ప్రమాదం ఉంది. ఈ 4 కారణాలు మొదటి అధ్యాయంలో చెప్పారు ఆయన. 2వ అధ్యాయము మొట్టమొదటి శ్లోకం నుండి 1, 2, 3 శ్లోకాల్లో భగవంతుడు 2వ శ్లోకంలోనే మాట్లాడాడు. ఏమంటాడు? మెచ్చుకున్నాడు. అయ్యో అర్జున, ఎంత కష్టం వచ్చింది నీకు. పిల్లాడికి బాధ అనిపిస్తే ఏడుస్తూ వచ్చాడు, దెబ్బ తాకిన పిల్లాడు ఏడుస్తూ తల్లి దగ్గరకు వస్తే అయ్యో చిన్న దెబ్బ తాకిందా అని ఒళ్ళోకి తీసుకుంటుందా అమ్మ? ముందు కొడుతుంది. చెప్తే విన్నావు అసలు? అరే ఏడుస్తూ వచ్చేవాడిని ఏం చేయాలి, నిజానికి దగ్గర తీసుకోవాలనిపిస్తుందా? కానీ తల్లి ఏం చేస్తుంది? ముందు బాగా కోపడుతుంది. వద్దన్నాను వినకుండా పోయి ఆడ చూడు దెబ్బ తాకించుకుంది, ముందు కోపడి తర్వాత దగ్గర తీసుకుంటుంది. ఇట్లాగే కృష్ణుడు కూడా ఇక్కడ అంటున్నాడు, అర్జున కుతస్త్వం కస్మలం ఇదం, ఇది ఇంత దారుణమైనటువంటి కల్మషం నీ హృదయంలోకి ఎట్లా వచ్చిందయ్యా? నీలాంటి వాడి హృదయంలో ఇలాంటి విషయాలు ఉండకూడదు. పైగా నువ్వు అంటున్న మాటలు ఉన్నాయి చూసావా, నేను యుద్ధం చేయను అంటున్నావు చూసావా, ఇది అస్వర్గ్యం, నీకు ఉన్నత లోకాలు కల్పించదయ్యా. అకీర్తికరం, నీకు కీర్తిని కూడా ఇవ్వదు. అనార్య దుష్టం, ఇది ఒక ఆర్యుడైనటువంటి వాడు, తెలివైనటువంటి వాడు, సజ్జనుడైనటువంటి వాడు చెప్పాల్సిన మాటలు కాదయ్యా ఇవి. క్షుద్రం, చాలా తుచ్చమైనటువంటి ఆలోచన. హృదయ దౌర్బల్యం, నీ హృదయ దౌర్బల్యం చేత ఇట్లాంటి మాటలు మాట్లాడుతున్నావు, ఈ హృదయ దౌర్బల్యం చేత క్షుద్రమైనటువంటి విషయం చెప్తున్నావే నువ్వు అంటూ చీవాట్లు పెట్టాడు 2-3 శ్లోకాలు. తర్వాత అన్నాడు కదా, కోపడ్డాడు కదా అని అర్జునుడు ఏమన్నాడు? ఇంకా చెప్తున్నాడు. ఏంటి? ఎదురుగా ఉన్నవాడు భీష్మ ద్రోణాదులందరూ ఉన్నారు, వీరందరూ పూజనీయులు, నేను సదా స్మరించుకోవాల్సినటువంటి వారు నా వాళ్ళు, వీళ్ళతో నేను ఎట్లా యుద్ధం చేసేది? నా గురువులతో యుద్ధం చేసేది కంటే నేను యాచకుడినై భిక్ష ఎత్తుకొని బతుకుతాను, అదే ఉత్తమం అని నేను ఇంక యుద్ధం చేయలేనయ్యా అని సందిగ్ధత చెప్తూ చివరికి అనుకున్నాడు, ఎట్లాగో నేను నిర్ణయం తీసుకోలేకపోతున్నాను, యుద్ధం చేయాలా అర్థం అవ్వట్లేదు. కాబట్టి ఇంకా లాభం లేదు. ఆయన అదృష్టము, మనందరి అదృష్టము, నేచర్లో ఉన్న ప్రతి ఒక్కరి అదృష్టం ఇది. ఎందుకు? అర్జునుడి నోటి వెంబడ ఆ మాట రావడం, ఆ మాట రాకపోయి ఉంటే ఈ భగవద్గీత వచ్చేదే కాదు. ఎందుకు? ఇంతసేపు ఇంత బాధపడ్డా కానీ 46 శ్లోకాలు మొదటి అధ్యాయంలో, 1 నుండి 9వ శ్లోకం దాకా, 10వ శ్లోకం దాకా 2వ అధ్యాయంలో. ఇక్కడ ఎక్కడ కూడా భగవంతుడు ఏం సమాధానం చెప్పట్లేదు, ఆన్సర్ ఇవ్వట్లేదు. ఇంతసేపు అర్జునుడి బాధనే చెప్తూ వచ్చాం. ఒక శ్లోకం ధృతరాష్ట్రుడు చెప్పాడు, 24-25 శ్లోకాలు సంజయుడు చెప్పాడు, మిగతా 25 నుండి 30 శ్లోకాల పైన అర్జునుడు చెప్పాడు ఇప్పటిదాకా. కానీ వీటికి సమాధానంగా కృష్ణుడు ఒక్క మాట చెప్పలేదు. కృష్ణుడు చెప్పడానికి అవసరమైనటువంటి శ్లోకం ఒకటి చెప్పారు, అది చాలా ముఖ్యమని చెప్పుకున్నాం. 7వ శ్లోకం 2వ అధ్యాయం. ఎవరు గుర్తుంది? మాతాజీ. మాతాజీ నుండి ఎవరైనా ఒకరు గట్టిగా చెప్పండి. ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోవాల్సినటువంటి శ్లోకం ఏంటి? ఇంతసేపు ఇంత కథ నడుస్తుంటే భగవంతుడు చెల్లించలేదా? ఈ ఒక్క శ్లోకం చెప్పిన తర్వాత భగవంతుడు మాట్లాడా? ఏమని చెప్పాడు ఇంతకీ ఆ శ్లోకంలో? అయ్యా నాకు కార్పణ్య దోషము చేత నా హృదయము ధర్మ సమ్మూఢమైపోయింది, ధర్మ పట్ల మోహము చెంది ఉంది. మోహము చెందడం అంటే ఏది యుక్తమైనదో ఏది యుక్తమైనది కాదు, అంటే ఏది చెయ్యాలో ఏది చెయ్యకూడదో అర్థం కాని పరిస్థితిని మోహం అంటాం. ఈ ధర్మ సమ్మూఢం చేత నా హృదయం అంతా కూడా ఈ చేయాలో అర్థం అవ్వట్లేదయ్యా, కాబట్టి పృచ్ఛామి, నాకు చెప్పవయ్యా. ఎందుకు? త్వాం, నిన్ను, నేను, మే, నేను, నీకు, మే, నేను, శిష్య, నీకు నేను శిష్యుడని. ఇప్పుడు నువ్వు నన్ను బాబా అనుకుని మాట్లాడకు, చిన్నప్పటి నుండి కలిసి పెరిగాం కదా, ఆ సాన్నిహిత్యం వల్ల వచ్చినటువంటి ఆ
బంధం చేత మాట్లాడుతున్నట్టుగా కాదు. శిష్య తే అహం, నేను నీకు శిష్యుడని, నీవు నాకు గురువు. ఇప్పుడు పైగా ప్రపన్నం, నేను నీకు శరణాగతి చేస్తున్నాను, నీవు తప్ప నన్ను రక్షించువాడు లేడు అని నీకు ప్రపత్తి చేస్తున్నానయ్యా, నీకు శరణాగతి చేస్తున్నాను, నీవు నాకు గురువు. ఇప్పుడు నాకు బోధ చేయి, ఏది యుక్తమైనదో ఏది యుక్తం కానిదో నాకు తెలియజేయవయ్యా అంటూ అన్నాడు. ఈ మాట అన్నందుకు భగవంతుడు మొదలుపెట్టాడు. ఈ మాట అనేదాకా ఎందుకు మొదలు పెట్టలేదు అంటే, ఇంతకుముందు అనుకున్నాము, గురువు చేతని సనాతన వైదిక హైందవ ధర్మం అంతా ఇప్పటికీ నిలబడి ఉంది, ఇక మీదట కూడా వర్ధిల్లుతుందంటే కేవలంగా గురువుల యొక్క కృప తప్ప ఇంకొకటి లేదు. ఒకవేళ గురువులంటూ ఈ దేశం మీద పుట్టి ఉండకపోయి ఉండుంటే ఈ ధర్మం అంటూ ఉండేది కాదు. మిగతా ధర్మాలు ఎలాగా పోయాయో, మిగతా మతాలన్నీ ఇలాగా మట్టిలో కలిసిపోతున్నాయి, అట్లా పోయేది. కానీ ఇది సనాతనమైనది, ఎప్పుడు శాశ్వతంగా నిలబడేది. కారణం ఏమిటి? కేవలం గురు శిష్య పరంపర చేతనే. అటువంటి గురువులు పుట్టినటువంటి ఈ నెలలో మనము ఉన్నాం. అయితే భగవంతుడు అందరి గురువులకి ఈయనే మొట్టమొదటి గురువు. కృష్ణం వందే జగద్గురు, ఈయన జగత్తు మొత్తానికి ఈయనే గురువు అయ్యా. కాబట్టి ఆయనకు నమస్కారం చేస్తున్నాడు. ఈ మాట అన్నాక దీనికి చక్కటి పోలిక చెప్తారు ఆచార్యులు. ఆవు ఉంది, దూడ రానంతసేపు ఆవు దగ్గరికి వెళ్ళి నువ్వు ఎన్ని పాటలు పడ్డా అది పాలివ్వదు. ఆవు పాలివ్వాలంటే ఏం చేయాలి? ముందు దూడను వదలాలి. దూడను వదిలితే అది వెళ్ళి పొదుగు దగ్గరకు ఒక్కసారి వెళ్ళి గట్టిగా కొద్ది అది పాలు తాగడానికి ప్రయత్నం చేస్తుంది. అప్పుడు గాని ఆవు పాలు చేపు విడదు. ఆ పాల చేపు విడిచిందా, ఆ తర్వాత కాసేపు దూడను తాగనిచ్చి పక్కకు పట్టేసి దాన్ని మూతి కట్టేసి మనం తీసుకుంటాం. అంతేనా? ఇక్కడ దూడ అర్జునుడు, ఆ గోవు భగవంతుడు. ఆ స్రవించేటువంటి క్షీరం ఏదైతే ఉందో అది భగవద్గీత అనేటువంటి పాలధార, అమృత తుల్యమైనటువంటి పాలధార. అది అర్జునుడు దూడలా మొదలు పెట్టిస్తే మనందరికి అందుతున్నటువంటి క్షీరం, అమృతమైనటువంటి క్షీరం. ఆయన వెంటనే 9వ శ్లోకం అన్నాడు కదా, 10వ శ్లోకంలో కూడా ఇదే మాట చెప్తున్నాడు. నాకు చాలా మోహంగా ఉంది, ఏం చేయాలో అర్థం అవ్వట్లేదు కృష్ణ, నీవు నన్ను సరైనటువంటి దారిలో పెట్టు అన్నాక 11వ శ్లోకంలో భగవంతుడు మాట్లాడుతున్నాడు. శ్రీ భగవానువాచ అశోచ్యానన్వశోచస్త్వం ప్రజ్ఞావాదాంశ్చ భాషసే గతాసూన గతాసూంశ్చ నాను శోచంతి పండితాః. ఇంతకుముందంటే కోప్పడ్డాడు, తుచ్చమైనటువంటి హృదయ దౌర్బల్యం అన్నాడు, అనార్యం అన్నాడు, అకీర్తికరం అన్నాడు, అస్వర్గ్యం అన్నాడు, ఇన్ని మాటలు అన్నాడుగా. ఇప్పుడు తిడతాడు కాదు, మంచిగా దగ్గర తీసుకొని మాట్లాడతాడు అనుకునేది. భగవంతుడు అంటున్నాడు, అర్జున నీవు ప్రజ్ఞావాదాంశ్చ భాషసే, చాలా తెలివైన వాడు మాట్లాడుతున్నట్టుగా మాట్లాడుతున్నావు. తెలివైన వాడులా మాట్లాడుతున్నట్టుగా మాట్లాడుతున్నావు అంటే తెలివైన వాడని అర్థమా? అట్లా మాట్లాడుతున్నావు కానీ కాదు అని. ఎందుకు? పండితుడైనటువంటి వాడు గత అసూన్ ఎవరైతే గతించి ఉన్నారో, అగత అసూన్ ఎవరైతే గతించక మన ముందు కళ్ళ ముందు కనబడుతూ జీవించి ఉన్నారో, గత అసూన్ అగత అసూన్ పోయిన వాళ్ళ గురించి గాని ఉన్న వాళ్ళ గురించి గాని శోకించరు. ఏడవరయ్యా అంటూ అన్నాడు. అదేమిటి? మళ్ళీ అమ్మ కొడుకు దగ్గరికే వెళ్ళిపోదాం. తల్లి పిల్ల న్యాయం. పిల్లకి దెబ్బ తాకింది, తల్లి ముందు కోపడ్డది, దగ్గర తీసుకుంది, దానికి పసుపు ఏదో రాస్తూ ఏమంటది? ముందు ఏడు పాపం అంటుందా లేదా? ఎందుకు? ఏడు పాపతే ఏమైనా చెప్తే వింటుంది. ఏడుస్తున్నప్పుడు వింటుందా? పిల్ల ఒక్కటే ఏడుస్తుంది, తల్లి నీతి బోధ చేస్తుంది, అర్థమవుతుందా? కాబట్టి ఏమంటుంది? ముందు ఏడవకుండా, ముందు నువ్వేం చేయాలి? ఏడుపుని ఆపే. భగవంతుడు ఇట్లా అంటున్నాడు, అశోచ్య, అసలు ఏడవకూడదు. ఎవరి గురించి ఏడవకూడదో వాళ్ళ గురించి ఏడుస్తున్నావు. ఎవరి గురించి ఏడవద్దు? పోయిన వాళ్ళ గురించి ఏడవద్దు, ఉన్న వాళ్ళ గురించి కూడా ఆవిడ ఎట్లాగో పోయాడు, నువ్వు ఏడ్చేదేమో, వీడు ఎట్లాగో ఉన్నాడు, ఏడ్చేయము అంటే మొత్తానికి ఏడవకూడదు అని. ఏదేమైనా కానీ అది ఎవడి లక్షణం అంటున్నాడు? పండితుడి యొక్క లక్షణము అని భగవంతుడు మొదలు పెట్టాడు. ఇక నుండి భగవంతుడే చెప్తూ ఉంటాడు. చాలా శ్లోకాలు, 1, 2 కాదు, వరుస పెట్టి చెప్తూనే ఉన్నాడు. అయితే ఈ 11వ శ్లోకం నుండి 31వ శ్లోకం 30వ శ్లోకం వరకు ఈ రోజు మనం చర్చిద్దాం. చాలా శ్లోకాలు ఒక్కసారి, ఇన్ని శ్లోకాలు ఒకసారి అవుతాయా? అవుతాయి. అమ్మ
ఏంటి ప్రభుజీ గంటన్నరలో ఇన్ని శ్లోకాలు చెప్పుకుంటామా? బాగా గుర్తుపెట్టుకోండి, ఇంచుమించుగా రమారమి గంట సమయంలో 700 శ్లోకాలు ఉండే భగవద్గీతని కృష్ణుడు చెప్పాడు, అర్జునుడు విన్నాడు, అర్థం చేసుకుని యుద్ధం మొదలుపెట్టాడు. అన్ని శ్లోకాలు అర్జునుడు ఒక్కసారి విన్నప్పుడు 30 శ్లోకాలు, అంటే 11 నుండి 30 శ్లోకం వరకు అలా మనం అర్థం చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ఎందుకు ఈ సంఖ్యనే మనం తీసుకున్నామంటే ఈ 11వ శ్లోకం నుండి 30వ శ్లోకం వరకు ఉండేటువంటి తత్వం అంతా, జ్ఞానం అంతా కూడా ఆత్మజ్ఞానము అంటారు. ఇది మనకు ఆత్మజ్ఞానాన్ని ఇస్తుంది. దీనికి ఇంకో పేరుంది, సాంఖ్యము. అందుకే మిగతా భాష్యాల్లో, ఇతర సాంప్రదాయం సంబంధించిన గీతా భాష్యాల్లో 2వ అధ్యాయం పేరు సాంఖ్యయోగము అని పేరు పెట్టారు. ఎందుకు? ఎక్కువగా సాంఖ్యం గురించే చెప్పింది కాబట్టి. కానీ మనం ఇక్కడ గీతా సారము అని మన ఆచార్యులు పేరు పెట్టారు. కారణం ఏంటి? ఇది కేవలంగా సాంఖ్యమే కాకుండా, జ్ఞానమే కాకుండా, స్థిత ప్రజ్ఞత గురించి, కర్మయోగముల గురించి కూడా చెప్తుంది. అంటే ఏది సకామ కర్మ, ఏది నిష్కామ కర్మ, ఏదంటే స్థిత ప్రజ్ఞత, ఈ విషయాలు కూడా ఉంటాయి. 30 దాటిన తర్వాత ఉంటాయి, తర్వాత చూద్దాం. ఇప్పుడు ఎక్కడ నుండి? 11వ శ్లోకం నుండి 30వ శ్లోకం. 11వ శ్లోకం చెప్పాము, ఎందుకు ముందు 7 పాపేస్తాం. ఎవరెవరి గురించి ఏడవకూడదు? ఉన్న వాళ్ళ గురించి, పోయిన వాళ్ళ గురించి ఏడవకూడదు అంటూ వెంటనే 12వ శ్లోకంలో చెప్తున్నాడు, ఈ ఉన్న వాళ్ళ గురించి ఏడవద్దు, పోయిన వాళ్ళ గురించి ఏడవద్దు అనగానే డౌట్ వస్తుంది. ఏంటి ఉన్న వాళ్ళు ఏంది, పోయిన వాళ్ళు ఏంది అని అనుమానం రావాలిగా. రాకముందే భగవంతుడు దానికి సమాధానం చెప్తున్నాడు. ఏమంటున్నాడు? మీరు చెప్పండి, నేను చెప్పిన తర్వాత. నత్వేవాహం జాతునాసం, నత్వేవాహం జాతునాసం, నత్వేవాహం జాతునాసం, నత్వేవాహం జాతునాసం, నత్వం నేమే జనాధిపా, నత్వం నేమే జనాధిపా, నత్వం నేమే జనాధిపా, నచైవ న భవిష్యామః, నచైవ న భవిష్యామః, నచైవ న భవిష్యామః, నచైవ న భవిష్యామః, సర్వే వయమతః పరం. తర్వాత ఏమన్నాడు? ముందు ఏడవద్దన్నాడు. అన్న తర్వాత ఏం చెప్తున్నాడు? అర్జున, నేను గాని నీవు గాని, నీ కనబడుతున్నారా వీళ్ళందరూ? ఈ రాజులు గాని వీళ్ళెవ్వరూ కూడా ఇంతకు ముందు లేరనుకుంటున్నావేమి? అంటే ఇంతకుముందు ఉన్నారు, ఇప్పుడు ఉన్నారు. నా భవిష్యామః, ముందు ఉంటారు. అంటే నేను నీవు కనబడుతున్న వాళ్ళందరూ కూడా ఇప్పటోళ్ళు కాదు అని చెప్తున్నాడు. మొదట వీళ్ళందరూ ఇప్పటోళ్ళు కాదు, ఇంతకు ముందు ఉన్నారు, ఇప్పుడు ఉన్నారు, ఇక మీదట కూడా ఉంటారు. కాబట్టే మనమందరము సనాతనులము. అందుకే మన ధర్మం పేరు, ఇప్పుడంటే హిందూ అంటున్నాను కానీ ఈ ధర్మానికి అసలైన పేరేమి? సనాతన ధర్మము. అంటే ఇది శాశ్వతమైనది. ఇంతకు ముందు ఉన్నది, ఇప్పుడు ఉన్నది, ఇక మీదట కూడా ఉంటుంది. ఇది శాశ్వతత్వాన్ని గుర్తించేటువంటి పదం సనాతనము అని. మనందరం కూడా అదేనయ్యా, నేను నీవు అంటే భగవంతుడు ఒక్కడే నేను శాశ్వతుని అని చెప్పట్లేదు. ఆయన ఏమంటున్నాడు? నీవు నేను ఇంతకు ముందు ఉన్నాము, ఇప్పుడు ఉన్నాము, ఇక మీదట కూడా ఉంటాము అనగా అనుమానం రావాలిగా. ఇంత ముందు ఉన్నామా? ఎట్లా? ఇప్పుడు ఉన్నామంటే అర్థమవుతుంది ఏంటి? ఎదురుగా కృష్ణుడు కనబడుతున్నాడు, చక్కగా నెమలి పింఛం పెట్టుకున్నాడు, కిరీటం పెట్టుకున్నాడు, ఏంటి ఆ తెల్లని అశ్వాలు పూంచిన రథం మీద కూర్చున్నాడు, అశ్వాల యొక్క పగ్గాలన్నీ చేతులు పట్టుకున్నాడు, నాతో మాట్లాడుతున్నాడు, కనబడుతున్నాడు. ఉన్నాను, నేను ఉన్నాను. ఏంటి? కాళ్ళు చేతులు వణుకుతున్నాయి, శరీరం మంటలెక్కిపోయింది, చర్మం మంటలెక్కిపోతుంది, గొంతు తడారిపోయింది, అవయవాలన్నీ కంపించిపోతుంది, నిలబడే శక్తి లేదు, ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి. ఏది ఆలోచించినా కూడా తప్పుడు ఆలోచనలే వస్తున్నాయి, మంచిది ఏది రావట్లేదు. అంతా ఈ విధంగా ఉన్న ఆయన పరిస్థితి ఆయన తెలుస్తుంది, ఆయన ఉన్నట్టు తెలుస్తుంది. ఎదురుగా ఉన్న వాళ్ళందరూ కనబడుతున్నారు. యథా దృష్టిని తదా సృష్టి, ఎట్లా చూస్తున్నామో అట్లా కనబడుతుంది, అట్లా ఉంది. ఏది కనబడుతుంది అది ఉన్నట్టు అనుకుంటారు కదా. ఇవన్నీ కనబడుతున్నాయి అంటే ప్రజెంట్ టెన్స్ ఆయనకు అర్థమైంది. నువ్వున్నావు, నేనున్నావు, వీళ్ళందరూ ఉన్నారు. పాస్ట్ టెన్స్ అదెట్లాగా? ఫ్యూచరు అదెట్లాగా? ఈయనకు అనుమానం వస్తే అడగాలి కదా. ఇంత ముందు కూడా ఉన్నామా మనం? ఇప్పుడున్నామా అర్థమైంది, ఇక మీద కూడా ఉంటామా అని అడగబోతాడుగా. అడగబోయే ముందే భగవంతుడు ఆన్సర్ చెప్పేస్తున్నాడు. ఏమంటున్నాడు? అయ్యా, నీ కళ్ళ ముందు కనబడుతున్న వీళ్ళందరూ కూడా రకరకాల శరీరాల్లో ఉన్నారు, దేహాల్లో ఉన్నారు. ప్రభుజీ పలానా దేహం,
కాస్త బొద్దుగా చక్కగా ఉన్నాడు, ఈ ప్రభుజీ కాస్త తెల్లగా ఉన్నాడు, ఈయన కాస్త పెద్దగా ఉన్నాడు, ఈయన చిన్నగా ఉన్నాడు, ఈ పిల్లాడు చిన్నగా ఉన్నాడు, ఈయన తెల్లగా ఉన్నాడు, నా బోటి వాడు నల్లగా ఉన్నాడు. ఇట్లా పొట్టిగా పొడుగ్గా లేదు అమ్మాయి గాను అబ్బాయి గాను ముసలివాడి గాను పిల్లాడి గాను రకరకాల శరీరాలతో రకరకాల ఆకారాలతో మనం అందరం కనబడుతున్నాం. ఇదంతా కూడా దేహము, రకరకాల దేహాల్లో వీళ్ళందరూ కనబడుతున్నారు. అయితే ఇంత ముందున్నాము, ఇప్పుడున్నాము, భవిష్యత్తులో కూడా ఉంటాము అనగానే ఈ శరీరంతోనే ఉంటామని నిర్మాణం రావచ్చు. అందుకే ఆయన అంటున్నాడు, అయ్యా ఉన్నాం కరెక్టే కానీ ఈ శరీరాలతో కాదు అంటూ వెంటనే చెప్తున్నాడు. దేహినోస్మిన్ యదా దేహే దేహినోస్మిన్ యదా దేహే కౌమారం యవ్వనం జరా తదా దేహాంతర ప్రాప్తి ధీరః తత్ర న ముహ్యతి. అయ్యా వీరందరూ రకరకాల దేహాల్లో ఉన్నారు అర్జున. ఈ దేహాల్లో ఉన్న వీళ్ళందరూ కూడా ఈ దేహం ఎటువంటిదయ్యా? పుట్టుక ఉంటుంది, పుట్టుకున్న తర్వాత కౌమారం వస్తుంది, ఆ తర్వాత యవ్వనం వస్తుంది, ఆ తర్వాత వృద్ధాప్యము ముసలి. అంటే ప్రతి జీవి పుట్టిన తర్వాత కౌమారావస్థ, యవ్వనావస్థ, వృద్ధావస్థ అంటూ వస్తూ ఆ తరువాత తదా దేహాంతర ప్రాప్తి, ఈ జీవుడు ఆ దేహాన్ని వదిలి వెళ్ళిపోతాడయ్యా. ఈ దేహం ఇంకో దేహాన్ని, ఈ జీవుడు ఇంకో దేహాన్ని తీసుకుంటాడు. ఈ విషయం చెప్తున్నాడు. అంటే ఈ దేహం ఏదైతే నువ్వు చూస్తున్నావో ఇది ఇట్లా ఉంటుంది, ఎప్పటికంటానికి లేదు. ఇది ఎప్పుడు మార్పు చెందుతూ ఉంటుంది. ఇక్కడ ఈ శ్లోకంలో మనం అర్థం చేసుకోవాల్సింది, దేహం ఎప్పుడు కూడా మారుతూ ఉంటుంది. పిల్లాడిగా ఉన్నప్పుడు నేను పుట్టక ముందు, పుట్టే సమయానికి, పుట్టిన తర్వాత ఒక సంవత్సరానికో 2 సంవత్సరాలకో 3 సంవత్సరాలకో తీసుకున్న ఫోటోని ఇప్పుడు నా ఫోటోని పక్క పక్కన పెట్టుకొని ఈ పిల్లాడే నేను అన్నాను అనుకోండి, అర్థం బాగానే ఉంది కానీ ఆ పిల్లాడి రూపం ఏమైంది? పిల్లాడి రూపం ఉందా ఇప్పటికీ? పోనీ ఇప్పుడున్న నా ఫోటో ఓ 10 ఏళ్ళ తర్వాత ఉంటే అప్పటి ఫోటో 2 పక్కన పెట్టుకొని ఆ రూపం ఇప్పుడు ఏది అంటే అంటే ఏంది? దేహం ఎప్పుడు కూడా తన రూపాన్ని మార్పు చేస్తూ ఉంటుంది. కౌమారము, యవ్వనము, వృద్ధాప్యము, జర అంటే వృద్ధాప్యం, ఇలా మారుతూ మారుతూ తదా దేహాంతర ప్రాప్తి, ఈ దేహం కూడా మారుతుంది, ఇంకో కొత్త దేహాన్ని తీసుకుంటుంది. కాబట్టి ధీరః తత్ర న ముహ్యతి, దీని పట్ల ధీరుడైనటువంటి వాడు మోహము చెందడు, కన్ఫ్యూజ్ కావు ఫస్ట్ అని చెప్తున్నా. దేహం మారుతూ ఉంటుందా? కొత్త దేహాన్ని పొందుతూ ఉంటుందా? నిజంగా కొత్త దేహాన్ని పొందుతుందా? అవునండి కొత్త దేహాన్ని పొందుతుంది అనగానే డౌట్ ఏంటండి కొత్త దేహం పొందుతుంది అన్నాం, ఎందుకు పొందుతుంది? ఇలా పలానా ప్రభుజీ వాళ్ళలో ఎవరో తెలివైన వాడిని అడిగితే ఆయన ఏమంటాడు, నువ్వు చేసుకున్న కర్మ ఫలితాన్ని అనుభవించాలా, అనిపించాల్సినప్పుడు కొత్త దేహం రావాల్సిందేగా అనుకున్నప్పుడు ఈ ప్రభుజీకి వచ్చే డౌట్, అంటే అప్పుడెప్పుడో పోయిన జన్మలో నేను చేసుకున్న కర్మకి ఈ జన్మలో నేను ఎందుకు అనుభవించాలి? నా బోటి వాడు పోయిన జన్మలో తప్పు చేశాడు, ఆ తప్పు ఫలితం ఇప్పుడెందుకు నేను అనుభవించాలి? ఇప్పుడు నేను ఏదో చేస్తున్నాను, వచ్చే జన్మలో ఎట్లా అనుభవించేది? తప్పు కదా, అన్యాయం కదా, అన్యాయం. అట్లా అప్పుడు ఎప్పుడో జరిగినది ఇప్పుడు నేను ఎందుకు అనుభవించేది? ఆ కర్మనే, కర్మ కాదు కర్మ, చేసే పనిని కర్మ అంటాం. బాగా గుర్తుపెట్టుకోండి, ప్రశ్న చాలా ముఖ్యమైనది. భగవద్గీత రావడానికి కారణమే ప్రశ్న, ప్రశ్న లేకపోతే భగవద్గీత లేదు. మన సనాతన వైదిక ధర్మమే లేదు, ప్రశ్నతోనే మొదలుగుతుంది. కానీ ఎలా ఉండాలి ప్రశ్న? పరిప్రశ్నేన సేవయ, సేవ చేస్తూ పరిప్రశ్న చేయాలట, అది గురువులని. సరే మరి ఇంతకీ అప్పుడు ఎప్పుడో చేసిన దానికి ఇప్పుడు ఎందుకు అనుభవించేది? ఏమన్నా అదే ఆత్మ. అయితే ఆ శరీరం వేరు, ఈ శరీరం వేరు. ఇంకా భగవంతుడు ఆత్మ గురించి ఇక్కడ చెప్పలేదు కానీ అనుకుందాం. ఉదాహరణ నేను చెప్తాను, ఇంకో కిరాయి ఇంట్లో అయినా ఆ ఇంట్లో ఉండమని ఆశ నేను చెప్తాను. నా పోటీ వాడు కూడా ఉన్నాడు. వీడు పొద్దున్నే లేచి స్కూటర్ వేసుకొని బయటకు వెళ్ళాడు. స్కూటర్లు లేవమ్మా, మోపెడు ఓ బండి వేసుకొని బయటకు వెళ్ళాడు. వెళ్తూ 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 వాడి దురదృష్టమో అదృష్టం తెలీదు, ఆ వెళ్తూ వాడి దురదృష్టమో అదృష్టమో తెలీదు, ఒకరిని గుద్దాడు. వాడు పడ్డాడు, దెబ్బలు తాకి. వీడికి భయం వేసింది, అమ్మా ఇది కొట్టాను. వాడు పడిపోయాడు, రక్తం కారుతుంది, భయమైంది, ఒక్కడే ఉన్నాడు. ఓ 10 మంది కూడితే ఇబ్బందిగా
ఎవరు చూడలేదు కదా అని వెంటనే ఆ బండి వేసుకొని తిరిగి ఇంటికి వచ్చేసాను. ఇంటికి వచ్చిన తర్వాత ఆలోచన చేసి, ఏమిటి ఇంతకుముందు నేను వెళ్ళేటప్పుడు పచ్చ చొక్కా వేసుకుని వెళ్ళాను, ప్యాంట్ వేసుకుని వెళ్ళాను. ఈ పచ్చ చొక్కా ప్యాంట్ వేసుకుని వెళ్ళాను కదా, ఇప్పుడు నేనేం చేస్తాను, వెంటనే వెళ్ళి స్నానం చేసి పచ్చ చొక్కా తీసేసి తెల్ల జుబ్బా ఒకటి వేసుకొని ఓ పంచ కట్టుకున్నాను, తెల్ల పంచ కట్టుకొని హాయిగా కుర్చీలో కూర్చొని పేపర్ తీసుకున్నాను, లేదా ఇప్పుడు పేపర్ లేవేమో ఫోన్ తీసుకొని రీల్స్ చూస్తూ కూర్చున్నాను. ఇప్పుడు సంగతి కాసేపటికి ఎవరు వస్తారండి, వస్తారా, వచ్చారు. వీడు పట్టుకొని ఏంటి వాడికి యాక్సిడెంట్ చేస్తావా, వాడికి ఎంత ఇబ్బంది అయిందో తెలుసా, వాడు కాపాడాల్సింది పోయి తప్పు చేసి వస్తావా, దీనికి పనిష్మెంట్ ఉంటుంది నీకు, పదా కోర్టుకి తీసుకెళ్తాను అని పట్టుకెళ్తారా లేదా? పట్టుకెళ్ళేటప్పుడు వీడు వాదించాడు అనుకోండి, నేను ఎందుకు చేశాను, పచ్చ చొక్కా వేసుకున్నాడు వేస్తే తెల్ల చొక్కా వేసుకున్నాడు నన్ను ఎందుకు పనిష్మెంట్ ఇస్తావు అని అడిగితే ఎట్లా ఉంటుంది? అంటే చొక్కా మారింది, నువ్వు వేసుకున్న అంగి మారింది, నువ్వు ప్యాంట్ వేసుకుంటే ఇప్పుడు పంచ కట్టావు, అంటే నీ బట్టలు మారాయి కానీ చేసింది నీవే కదా. కాబట్టి పనిష్మెంట్ నీకేగా. కొన్ని మంచి చేస్తే మంచి, చెడు చేస్తే చెడు ఫలితం. కాబట్టి ఏ జన్మలోనైనా సరే జన్మ నుండి ఇంకో జన్మక తదా దేహాంతర ప్రాప్తి, దేహం మారి కొత్త దేహాన్ని వస్తూనే ఉంటుంది, దాని ఫలితం అనుభవిస్తూనే ఉంటాము. ఇంతే తప్ప ఇది నేను ఈ చొక్కా లాగానే ఏదో అంగిలాగానే ఓ ప్యాంట్ లాగానో ఎలాగైతే వస్త్రాలు మార్చానో అట్లా శరీరాన్ని మార్చొచ్చాం అంతే. అటు కర్మ మాత్రం దాని ఫలితం మాత్రము వదిలిపెట్టదు. కాబట్టి ఇది పుట్టడం పోవడం జరుగుతూనే ఉంటుంది. ఈ దేహం లక్షణం ఏదయ్యా ఇది అర్జున, అందుకే పోయిన వాళ్ళ గురించి ఉన్న వాళ్ళ గురించి ఆలోచించేది లేదు. ఈ దేహం ఎప్పుడూ మార్పు చెందుతూ ఉంటుంది. మనం ఎప్పుడు ఉండేటోళ్ళమే, కాకపోతే ఎప్పుడు ఉంటామంటే ఇట్లాగే ఉంటామని కాదు, దేహము మార్పు చెందుతూ వస్తూ ఉంటుంది. అనగానే దేహము మార్పు చెందుతూ వస్తూ ఉంటుంది అన్నప్పుడు ఈ దేహంలో ఉన్నప్పుడు రకరకాల కష్టాలు సుఖాలు అన్ని వస్తూ ఉంటాయి కదా. ఈ రోజు కష్టం అనిపిస్తే రేపు సుఖం అనిపించవచ్చు, రేపు సుఖం అనిపించింది ఇంకో రోజు కష్టం అనిపించవచ్చు. ఒకటి సెలవు ఉంటే సుఖం అనిపించింది, ఆ సెలవులే జీవితాంతం ఇచ్చేసాను, ఇక పనికి రాకరా ఉద్యోగానికి రాక ఇంట్లో కూర్చోను అంటే అదే సెలవు ఏమైతుంది వాడికి, కష్టమైపోయింది. అంటే ఒక విషయం ఒకప్పుడు సుఖంగాను, అదే విషయం ఇంకొకప్పుడు కష్టంగాను కనబడుతుంది. ఈ కష్టంగా ఉన్నది సుఖం అవ్వచ్చు, సుఖంగా ఉన్నది కష్టం అవ్వచ్చు. ఈ కష్టము సుఖము వస్తూ పోతూనే ఉంటున్నాయి. వీటిని ద్వంద్వములు అంటాం. ఏమంటామండి? ద్వంద్వము అంటే రెండు. జీవితం అంతా కూడా ఈ ద్వంద్వములే. మంచి ధర్మము, నీతి న్యాయము, చీకటి, అట్లా ప్రతిదీ ద్వంద్వమే. కష్టము సుఖము ఈ సుఖ దుఃఖాలన్నీ కూడా ద్వంద్వాలయ్యా. ఈ ద్వంద్వముల పట్ల మోహాన్ని చెందకు అని చెప్తున్నాడు. దేహం మారుతూ ఉంటుంది అని చెప్పి ఊరుకోక, ఈ దేహంలో ఉన్నప్పుడు రకరకాల ద్వంద్వాలు నీకు వస్తూ ఉంటాయి. ఈ వస్తూ ఉన్నప్పుడు వాటి పట్ల నువ్వు మోహం చెందక ఎట్లా ఉండాలి అంటే చక్కటి శ్లోకాన్ని 14వ శ్లోకంలో చెప్తున్నాడు. నేను చెప్తాను, మీరు చెప్పే ప్రయత్నం చేయండి. మాత్రా స్పర్శాస్తు కౌంతేయ శీతోష్ణ సుఖ దుఃఖదా ఆగమాపాయినో నిత్యః తాన్ తితిక్షస్వ భారత. కొందరు బాగా చెప్తున్నారు, మాకు చెప్పడం రావట్లేదు అని బాధపడడం అవసరం లేదు. అందరితో పాటు గొంతు కలపండి. రాను రాను అభ్యాసము చేత అనగననగరాగ మతిశయిల్లుచునుండు తినగ వీడు తీయను అంటూ ఉంటేనే వస్తుంది. చిన్నపిల్లాడికి ఎవరికి కూడా ప్రతిజ్ఞ నేర్పించారు. ఇండియా ఈజ్ మై కంట్రీ, ఆల్ ఇండియన్స్ ఆర్. ఇది ఎవరికి నేర్పరు స్కూళ్ళల్లో. కానీ పిల్లాడికి ఎట్లా వంట పట్టింది? రోజు ప్రార్థనే. అది చెప్పింది, పాడిందే పాట, రోజు పాడుతూ ఉంటే ఏదో రోజుకి వచ్చేస్తుంది. మనకు కూడా కంఠత వచ్చేస్తుంది, ఏ ఇబ్బంది లేదు. కేవలం పిల్లలు మాత్రమే నేర్చుకోవాలని కాదు, పెద్దలు కూడా నేర్చుకోవచ్చు. కేవలం మనం చేయాల్సింది అభ్యాసం. ప్రయత్నం చేస్తే ప్రయత్నపూర్వకంగా అన్ని సాధన చేత అన్ని సమకూరుతాయి. కాబట్టి ప్రయత్నం చేయండి. ఇక్కడ భగవంతుడు ఏమంటున్నాడు? ఈ ద్వంద్వములు అంటూ ఉంటాయి, సుఖము దుఃఖము అంటూ ఉంటాయి, వీటి పట్ల మోహము చెందకు అని ఎట్లా ఉండాలి అని చెప్తున్నాడు. ఓ కౌంతేయ, ఓ కుంతి కుమారుడైనటువంటి అర్జున, శీతము ఉష్ణము
చలి, ఎండ. ఇవి రెండు కూడా శీతాకాలం వెళ్ళిపోయింది అనగానే మళ్ళీ ఎండాకాలం వచ్చింది, ఎండాకాలం వర్షాకాలం వెళ్ళిపోగానే మళ్ళీ శీతాకాలం. అంటే ఒక కాలం తర్వాత ఇంకో కాలం వస్తూ ఉంటుంది, పోతూ ఉంటుంది. ఆగమ అపాయన, ఇది వస్తాయి పోతాయి. ఎట్లాగైతే ఆకాశంలోకి మబ్బులు వచ్చాయి, మబ్బులు పోయాయి. ఇప్పుడు తెల్లారిందంటే ఎప్పటికీ తెల్లారే ఉండదు, చీకటే అవుతుంది. సరే చీకటిగా ఉంది కదా అంటే ఎప్పటికీ చీకటిగానే ఉంటుందా? తెల్లారుతూ ఉంటుంది. చీకటి శాశ్వతమా? పోనీ వెలుతురు వచ్చిందిగా, వెలుతురు శాశ్వతమా? అంటే ఇది వస్తూ ఉంటుంది, పోతూ ఉంటుంది. ఇవి ఎలాంటివి? ఆగమ అపాయనం, వచ్చేవి పోయేవి. పైగా అనిత్య, నిత్యంగా ఉండేవి కాదు. కాబట్టి ఈ వస్తూ పోయే వాటి గురించి నువ్వు ఎందుకు బాధపడడం? నువ్వేం చేయాలి ఇప్పుడు? తాన్ తితిక్షస్వ భారత. ఈ శ్లోకం మొత్తం మర్చిపోయినా పర్లేదు, ఒక్క పదాన్ని మాత్రం బాగా గట్టిగా గుర్తుపెట్టుకోవాలి, జీవితకాలం గుర్తుపెట్టుకోవాలి. పిల్లలున్న వారందరూ తమ తమ పిల్లలకు చెప్పాలి, తమకు తాము చెప్పుకోవాలి. తమకంటే పెద్దవాళ్ళైనా పర్లేదు చెప్పొచ్చు. ఏమిటా మాట? తితిక్ష. ఏమిటండి తితిక్ష? తితిక్ష అంటే సహనము, ఓర్చుకోవడం. కాబట్టి పిల్లలకైనా పెద్దలకైనా వృద్ధులకైనా అందరికీ చెప్పాల్సింది ఓర్చుకోవడం నేర్చుకో. ఏం నేర్చుకోవాలి? ఎందుకు ఓర్చుకోవాలి? ఇప్పుడు సుఖం వచ్చింది, ఓర్చుకో. సుఖాన్ని ఓర్చుకోవడం ఏంది? ఎంజాయ్ చేస్తాం కదా, లేదు ఓర్చుకో. ఎందుకు? ఇది అనిత్య, ఇది ఎప్పుడు నిత్యమైనది కాదు. ఆగమ వచ్చింది కదా, అపాయన పోతుంది. పోనీ సుఖం వచ్చింది పోతుందని బాధపడతావా? వెంటనే వచ్చింది దుఃఖం వచ్చిందని మొత్తం కుంగిపోతావా? కుంగడానికి కూడా లేదు. నువ్వేం చేయాలి? సహనాన్ని పాటించాలి, ఓపిక ఉండాలి, ఓర్చుకోవాలి, సహించాలి, భరించగలగాలి. తాన్ తితిక్షస్వ భారత. అర్జునుడికి ఎత్తున్నాడు, నువ్వు ముందు నేర్చుకో. ఏం నేర్చుకో? ఓర్చుకోవడం నేర్చుకో, తితిక్ష కలిగి ఉండవయ్యా అంటున్నాను. ఎందుకు? ఈ ద్వంద్వములన్నీ వచ్చిపోయేటివి. తితిక్ష కలిగి ఉండడం చెప్పడం చాలా సులువు, కానీ నేర్చుకోవడం, అది పాటించడం ఇంకా కష్టం. కానీ ప్రయత్నం చేయాలి. ఎందుకు? ప్రయత్నం చేస్తేనే ఏదైనా సాధిస్తుంది. సాధనమున పనులు సమకూరు. సాధనమే చేస్తూ చేస్తూ ఉండాలి. కానీ ఒంటరిగా చేయడం సాధ్యం కాదు కాబట్టి ఎప్పుడు జట్టుగా ఉండాలని చెప్తాం అంతే. ఒక్కడిగా నాకు నేనుగా సాధన చేయడం నాకు కష్టం అనిపిస్తుంది, అందుకే నేను ఏం చేస్తాను? ఎప్పుడు సాధ్యమైనంత వరకు భక్తుల సాంగత్యంలో ఉంటాను. ఉంటే ఏమవుతుంది? వాళ్ళని చూసి ఒక ఉత్సాహం, దాంతో పాటు నేను చేయడం. ఎట్లాగైతే ఇనుప ముక్క అయస్కాంతంతో ఎప్పుడు అంటకాగిందో ఆ ఇనుప ముక్క కూడా అయస్కాంతంలానే మారుతుంది. కొన్నాళ్ళు 6 నెలలు సావాసం చేస్తే వాళ్ళు వీళ్ళైన తర్వాత వీళ్ళలాగానే ఉంటాయి, మళ్ళీ వాళ్ళలాగా. కాబట్టి సావాసం మహా గొప్పది. ఎటువంటి సావాసం గొప్పదయ్యా? సజ్జన సావాసమే గొప్పది. అందున భక్తులైతే ఆ సావాసాన్ని సాంగత్యము అంటాము, సత్ సాంగత్యము అంటాం, దాన్ని సత్సంగము అంటాం. అలాంటి సత్సంగానికే మనం అందరం వచ్చింది. ఈ ద్వంద్వములు అనేవి ఎప్పుడు వస్తూ పోతూ ఉంటాయి. దీన్ని ఓపికగా నువ్వు భరించడం నేర్చుకోవయ్యా. ఇంత మంచి శ్లోకం. మరి ఇదే శ్లోకాన్ని పట్టుకొని ఓ 10వ 12వ తరగతి చదువుతున్న పిల్లాన్ని, కొడుకు మార్కులు తక్కువ వచ్చాయనో, మార్కులు అనుకున్నట్టు రాలేదనో బాధపడే వాడిని పక్కకు పిలుచుకొని, ఇప్పుడు తక్కువ వచ్చాయా, బాధపడుతున్నావా? ఏం బాధపడదు, ఇంకొక ఎగ్జామ్ రాయి, ఇంకాస్త బాగా చదివే ప్రయత్నం చేయి, ఓర్చుకో. తక్కువ వచ్చినా భరించగలగాలి. ఎక్కువ వచ్చాయని మిడిసి పడుతున్నావా? లేదురా, ఇంటర్తో ఆగిపోదు, వెంటనే డిగ్రీ ఉంటుంది, అది చెప్పాలి. అంటే ఇది చెప్పడం సరిగా చెప్పలేదు కాబట్టి రిజల్ట్ వచ్చిన తెల్లారి ట్యాంక్ బండ్ దగ్గర పోలీసులు వెతుకుతూ ఉంటారు ఎప్పటికీ. పిల్లాడికి ఏమి ఆ వచ్చేటువంటిది, నా అనుభవపూర్వకంగా చెప్తున్నాను, 25 సంవత్సరాలుగా నేను ఉపాధ్యాయ వృత్తిలో ఉన్నాను. 100కి 99, 100 వస్తాయని ఊహించినటువంటి, ఎక్స్పెక్ట్ చేసినటువంటి పిల్లాడు 100కి 99, 100 రాలేదు, 91 వచ్చిందని చెప్పి బాధపడి 10 రోజులు 4 రోజులు తిండి మానేసి ఇంట్లో ఏడుస్తూ కూర్చున్న పిల్లలు ఎంతో మంది ఉన్నారు. నా దగ్గర తీసుకొస్తే చీవాట్లు పెట్టి, తప్పయ్యా తప్పమ్మా అట్లా కాదు, 91 రాని వాడిని చూడు ముందు. అదే పాస్ అవుతానా లేదా అనుకునేవాడు 36 మార్కులు అవుతున్నా, 35 మార్కులు అవుతున్నా, అత్యవసర మార్కులు అంటాను చూడండి. అత్యవసరం తెలుసు కదండి. కోడలికి అత్త వడ్డించింది అనుకోండి, ఈ కాలం అత్తలు కాదు, ఈ కాలం కోడలు కాదు, అప్పటి కాదు. కోడలికి అత్త వడ్డించింది అనుకోండి, చాలా ప్రేమగా వడ్డిస్తుంది, మాట బాగుంటుంది.
కానీ వేసేది పాపం కోడలు తినాలనిపిస్తుంది, ఆవిడ వేసేది ఎట్లా ఉంటుందో ఆ ఏడాన్ని ఆపేశారు అన్నారు. అట్లా బొటాబుటిగా ఇంత వస్తే చాలు పాస్ అయిపోతాను అనుకునేవాడికి ఆ 35 కూడా రావని బాధపడేవాడికి పొరపాటున 35 వచ్చి పాస్ అయ్యాడు అనుకోండి, వాడు ఆనందం ఎట్లా ఉంటుంది? 99 వస్తాయి అనుకున్నాడు, 100 వస్తా అనుకునేవాడికి 99 వచ్చిందని ఏడ్చేవాడు బాధ ఎంత దారుణంగా ఉంది. కాబట్టి తితిక్ష వహించు. నువ్వు అనుకున్నది అయ్యిందా? తితిక్ష. కాలేదా? తితిక్ష. ఓర్చుకోవడం నేర్చుకో అని పిల్లాడిని దగ్గర తీసుకొని చెప్తే ఏ పిల్లాడైనా పెద్దాడైపోయిన తర్వాత వాడి మనస్సులో అనుకున్నదో అనుకోనిదో కాకపోతే ఈ బాధలు ఉంటాయా? వాడి జీవితంలో, వాడి ఉద్యోగంలో, వాడి వ్యాపారంలో, వాడి సంసారంలో ఏ కష్టం వచ్చినా కానీ తట్టుకుంటాడా లేదా? ఎందుకు? మా అమ్మ నాకు చిన్నప్పుడే చెప్పింది, ఇది అనిత్య, శాశ్వతం కాదు, ఆగమ, వచ్చింది కదా అపాయన, పోతుంది, ఈ పరిస్థితి ఇప్పటిది కాదు పోతూనే ఉంటుంది. కాబట్టి పోయేదాని గురించి బాధ ఎందుకు? నేను ఇంకేం బాధపడను, మళ్ళీ ప్రయత్నం చేస్తానా అనుకుంటాడు. అది చెప్పకనే ఇన్ని భాగ్యాలన్నీ, అది చెప్పకనే ఇన్ని వికారాలన్నీ వస్తున్నాయి. కాబట్టి భగవద్గీత మనము నేర్చుకొని మన పిల్లలకు నేర్పాల్సినటువంటి అద్భుతమైనటువంటిది. కేవలం పిట్టకథ విని ఒక కథ బాగుంది, ఎంత బాగా చెప్పారు ప్రభుజీ అనుకోవడం కాదు. శాస్త్రాన్ని పట్టుకొని దాని జీవితంలోకి మనము ఆపాదించుకోవాలి, పిల్లలకు నేర్పి మనం చూపించాల్సినటువంటి అవకాశం. కాబట్టి భగవంతుడు ఇక్కడ అర్జునుడికి చెప్తున్నాడు, ఇది అనిత్యమయ్యా, వస్తూ పోతూ ఉంటుంది, నువ్వేం చేయాలి? తితిక్ష వహించు. ఎట్లా తితిక్ష వహించాలయ్యా? ఒక ఇంటికి కోడలుగా వచ్చినటువంటి కొత్త కోడలు ఏ విధంగా ఉంటుందో అంత తితిక్ష వహించాలి పెద్దలు చెప్తారు. ఎందుకు? అమ్మాయి, ఆడపిల్ల, ఒక్కగానొక్క బిడ్డ, ఎంత బాగా మురిపంగా పెంచుకున్నాడో తల్లి తండ్రి ఇద్దరు. ఏనాడు ఒక్క పని చెప్పిన పాపాన పోలేదు. మహారాణిలా పెంచుకుంటాం కదా, ఏ తండ్రికైనా కూతురు మహారాణి. చాలా అల్లారు ముద్దుగా పెంచుకొని ఒక్క పని చెప్పక బాగా ఏది కావాలంటే అది అడిగినది కూడా కాదు, అడగకుండానే తీసుకొచ్చి పెట్టి చాలా బాగా పెంచుకున్న ఇద్దరు తండ్రి కూతురు, తల్లి ఇద్దరు కూడా కూతుర్ని. కానీ ఏదో ఒక రోజు పెళ్లి చేసుకుని అత్తారింటికి వెళ్ళాలి. అత్తారింటికి వెళ్ళింది అమ్మాయి. అత్తారింటికి వెళ్ళిన తర్వాత అత్త అమ్మలా అవుతుందా? అవ్వాలి. కానీ ఎంతైనా అత్తే అమ్మ అత్తేసరన్నారు కానీ అమ్మేసరం లేదే. అత్తారింటికి వెళ్ళిన తర్వాత ఈమెం చేయాలి? ఇప్పుడు అత్తారిల్లు కూడా లేవు. అత్తాలు ఊర్లో ఉంటే వీళ్ళు హైదరాబాద్ లో అపార్ట్మెంట్ లో కిరాయికుండా లేదా కొత్తగా కొనుక్కొని ఉంటారు. అప్పుడు తన పని ఎవరు చేసుకోవాలి? ఇప్పుడు ఏం చేసింది? పొయ్యి పెట్టింది, దాని మీద ఒక గిన్నె వేసింది, నీళ్లు పెట్టింది, కాగుతున్నాయి, ఎసరు మరిగాక అందులో బియ్యం వేయాలి. అసలు ఇప్పుడు ఎసరు వేసి బియ్యం వేయడా? లేవేమో, రైస్ కుక్కర్లా పాలు పెట్టింది, పాలు మరుగుతున్నాయి. ఈమె ఇంట్లో ఇంకో పనేదో చెప్పారు, గబగబా ఇంట్లోకి వెళ్ళింది, లోపలికి వెళ్ళింది, ఆ పనులు చేస్తుంది. సడన్ గా ఈ పాలు పొంగుతున్నాయని ఆలోచన వచ్చింది. ఈ ఆలోచన రాగానే ఈ కొత్త కోడలు ఏం చేస్తుంది? పరిగెత్తుకెళ్ళి ఆ పైన ఉండేటువంటి మూతని చేత్తో పట్టుకొని పక్క పెట్టేసింది. ఏమవుతుంది? అరే ఎంత ఏడుపో, ఎంత బాధ చేయగలము. అమ్మా, మా ఇంట్లో ఇంత గొప్పగా పెరిగాను, ఇక్కడికి వచ్చి నా చేతులు కాల్చుకున్నా, నేను ఇంత వంట చేయపో అంటుందా? చేయనుకో అంటే కనీసం అత్తగారు ఉంటే అత్తగారు చేసేదేమో. ఇప్పుడు అత్తగారు కూడా ఉండదు, చేయక తప్పని పరిస్థితి. ఆడపిల్లైనా మగపిల్లాడైనా ఎవరైనా కానీ చేయక తప్పని పరిస్థితి. ఏంటి? చేయగలిందని పని ఆపేసిందా? ఓర్చుకుంది, బాధ అయినా ఓర్చుకుంది. అలా చేస్తూ 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 తన సంసారం పెరిగి పెరిగి పిల్లలయ్యి, తను పెద్దదయ్యి, తనకి పిల్లలను కూడా వృద్ధిలోకి తెచ్చేటువంటి సమయానికి వచ్చేసరికి తన ఆ పిల్లకు పుట్టినటువంటి కొడుకు తన భార్యతో పెద్ద అయ్యాక చెప్తాడు, మా అమ్మ చేసినట్టు వంట ఇంకెవ్వరు చేయరు. పాపం అమ్మకి అప్పుడు అసలు నిజానికి వంట ఎన్నిసార్లు చెయ్యి కాల్చుకున్నప్పుడు ఏం చేసింది? ఓర్చుకుంది. కాబట్టి ఇప్పుడు మా అమ్మకు మించిన వంట ఎవ్వరు చేయరు. ఎంత బాగా చేస్తుందో అమ్మ చేతి ముద్ద అమృతంతో సమానం కదా. మరి అలా మారడానికి తన జీవితం అంతా ఏం చేసింది? తితిక్ష. అందుకే ఇంట్లో ఉన్న ఆడవాళ్ళందరినీ చూసారా, తల్లిని చూసారా, నేర్చుకోవాలి తితిక్ష. మనము ప్రతిదీ ఓర్చుకోగలగాలి, కలిగితేనే ముందుకెళ్ళాలి. అని భగవంతుడు ఇక్కడ మనకు చెప్తున్నాడు. తాన్ తితిక్షస్వ భారత. ఓ భరత వంశంలో పుట్టిన అర్జున, తితిక్ష వహించాలయ్యా. ఈ ద్వంద్వములు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి అని చెప్తూ వెంటనే ఏమంటున్నాడు ఇక్కడ? ఇది
అయితే నువ్వు అనుకుంటున్నావేమో ఇక్కడ దేహం గురించి చెప్పాడు కదా, ఈ దేహం మార్పు చెందుతుంది అని అన్నాం కదా, అన్నప్పుడు వెంటనే వీడికి అనుమానం రాలేదు. దేహం మారుతుంది కరెక్టే, మరి దేహంలోకి పోయేదేంటి వచ్చేదేంటి? ఒకటంటూ ఉంది. ఒకటి నిత్యమైనదంటూ ఒకటి ఉన్నది, అనిత్యమైనదంటూ ఇంకొకటి ఉన్నది. ద్వంద్వములు అన్నాడు కాబట్టి ఇది ద్వంద్వమే. భగవంతుడు చెప్తున్నాడు అసత్ సత్ అని రెండు విషయాలు ఉన్నాయి అయ్యా ఈ ప్రపంచంలో. నా యొక్క సృష్టిలో రెండు విషయాలు ఉన్నాయి. ఏమిటేమిటి? అసత్ సత్. అసత్ ఎప్పుడు మార్పు చెందుతూ ఉంటుంది, నిత్యమైనది కాదు ఇది. సత్ ఎప్పటికీ మార్పు చెందకుండా అట్లాగే చెక్కు చెదరకుండా ఉండేటువంటిది ఇంకోటి ఉంది, అది సత్. మరి అసత్ అంటే ఏమిటి? అసత్ అంటే ఇంతకుముందు చెప్పానా, దేహినోస్మిన్ యదా దేహే కౌమారం యవ్వనం జర. ఎట్లాగైతే దేహం మార్పు చెందుతుందో అట్లాగే దేహం మారుతుంది. మొత్తం ఈ దేహం బదులు ఇంకో దేహం మారుతుంది. ఈ దేహం ఏదైతే ఉందో, ఈ శరీరం ఏదైతే ఉందో, ఇది అసతయ్య మారుతూ ఉంటుంది. దీని లక్షణమే మార్పు చెందడం. ఒకప్పుడు ఉన్నట్టుగా ఇంకోసారి ఉండదు, ఈ రోజు ఉన్నట్టుగా రేపు ఉండదు, నిన్నట్టుగా ఈ రోజు ఉండదు, ఎప్పుడు మారుతూనే ఉంటుంది. కాబట్టి మనం ఉండేటువంటి సంసారంలో ఈ ప్రపంచాన్ని కూడా జగత్ అంటాం. జగత్ అంటే ఎప్పుడు కూడా గచ్చతీతి జగత్, ఎప్పుడు మార్పు చెందుతూనే ఉంటుండేటువంటి జగత్తులో మార్పు చెందేటువంటి దేహాన్ని మనం కలిగి ఉన్నాం. ఇది ఎప్పుడు మారుతూ ఉంటుంది అసత్. మరి వెంటనే అనుమానం వస్తుంది, మరి సత్ ఏమిటి? భగవంతుడు చెప్తున్నారు అసత్ అంటే సత్ అంటే ఎప్పటికీ అట్లాగే ఉండేటువంటిది ఒకటి ఉంది, దాన్ని ఆత్మ అంటాము. ఈ ఆత్మ అనేటువంటిది ఏంటిది అయ్యా, దాని లక్షణం ఏమిటి చెప్తున్నారు. ఇక్కడ 20వ శ్లోకంలో భగవంతుడు చెప్తున్నాడు. నేను ముందుగా చెప్తాను, విని మీరు చెప్పే ప్రయత్నం చేయాలి. ప్రతి ఒక్కరూ చెప్పే ప్రయత్నం చేయండి. ఉచ్చారణ దోషంతో వచ్చే నష్టమేమీ లేదు. ప్రయత్నం ద్వారా మనం దాన్ని చక్కగా నేర్చుకునేటువంటి అవకాశం ఉంది. ముందుగా వినండి. నజాయతే మ్రియతే వా, నజాయతే మ్రియతే వా, నజాయతే మ్రియతే వా, నజాయతే మ్రియతే వా, కదాచిన్ కదాచిన్ నాయం భూత్వా భవితా వా, నాయం భూతా భవితా వా, నాయం భూత్వా భవితా వా, నాయం భూతా భవితా వా, న భూయః న భూయః అజో అజో నిత్యః నిత్యః శాశ్వతః శాశ్వతః అయం అయం పురాణః పురాణః న హన్యతే న హన్యతే హన్యమానే హన్యమానే శరీరే. శరీరే. చాలా మంచి మాటలు మనం ఇప్పుడు చెప్పుకున్నాం. ఏమిటయ్యా, ఈ జగత్తంతా కూడా ద్వంద్వములతో కూడి ఉన్నది. ఒకటి ఎప్పటికీ నశిస్తూ ఉంటుంది, మార్పు చెందుతూ ఉంటుంది. ఇంకొకటి ఎప్పటికీ శాశ్వతంగా చెక్కు చెదరకుండా ఉంటుంది. ఈ చెక్కు చెదరకుండా శాశ్వతంగా ఉండేదాన్ని ఆత్మ అంటారయ్యా. ఈ ఆత్మను దేహి అంటాం. దేహమునందు వసించున్నది దేహి. ఇది దేహం అయితే ఇందులో వసించేదాన్ని దేహిని అంటాం. అంటే అందులో ఉండేటువంటి ఆత్మ. ఇది ఎటువంటిదయ్యా ఈ ఆత్మ? ఇది సత్, ఎప్పటికీ నిలిచి ఉండేది. నజాయతే ఇది పుట్టదు, మ్రియతే ఇది చనిపోదు. పుట్టదు అంటే చనిపోదు అని అర్థం. పైగా నా అయం భూత్వా, ఇంత ముందు పుట్టింది అనుకుంటున్నావేమో, ఇంత ముందు కూడా పుట్టలేదు, ఇప్పుడు పుట్టలేదు, ఇక మీదట పుట్టకూడదు. ఇంత ముందు ఇది పుట్టింది అని చెప్పడానికి లేదు. ఈ ఆత్మ అంటూ ఉంది. ఈ ఆత్మ అప్పుడెప్పుడో పుట్టిందయ్యా అనడానికి లేదు, ఇప్పుడు పుట్టింది అనడానికి కూడా లేదు, భవిష్యత్తులో పుట్టబోతుంది అని కూడా చెప్పలేదు. అంటే ఇది అసలు పుట్టుకే లేనిది. మరి పుట్టుకే లేనిది అంటే ఏమనాలి? అజహ, జన్మ అంటూ లేనిది. పరమాత్మకు ఆత్మకు ఈ లక్షణం సమానమైనది. పరమాత్మకు కూడా జన్మ అంటూ లేదు, ఆయన అజుడు. జీవాత్మ కూడా అజహ, ఇది పుట్టుక లేనటువంటిదే. ఇప్పుడు పుట్టింది అని అంటున్నాం. పెళ్ళైన సంవత్సరానికో 4 సంవత్సరాలకో 10 సంవత్సరాలకో ఎన్ని పూజలు చేస్తేనో ఎన్ని నోములు చేస్తానో నాకు కొడుకు పుట్టాడు, నాకు కూతురు పుట్టింది అంటున్నాం. నిజానికి ఆ కొడుకో కూతురో పుట్టలేదు. వాళ్ళు ఇంత ముందు పుట్టిన వాళ్ళు కాదు, ఇప్పుడు పుట్టిన వాళ్ళు కాదు, ఇంత మీద కూడా పుట్టిన వాళ్ళు కాదు. కేవలంగా ఆ శరీరంలో మీ దగ్గరకు వచ్చారు. అంటే వీళ్ళు ఆ శరీరాన్ని ధరించి మన దగ్గరకు వచ్చిన వారే తప్ప కొత్తగా పుట్టిన వాళ్ళు కాదు, వీళ్ళు కొత్తగా ఉన్న వాళ్ళు కాదు. ఇది అజహ, జన్మంటూ లేనిది. జన్మంటూ లేనిది అంటే అసలే లేదనుకుంటారేమో, వెంటనే చెప్తున్నాడు నిత్యః, ఇది ఎప్పుడూ ఉండేది. జన్మ లేదు కదా, లేదు అని అనుకునే అనుమానం ఉంది. కాదయ్యా, ఇది నీకు జన్మ మాత్రమే లేదు, ఇది ఎప్పటికీ ఉండేది. నిత్యః, శాశ్వతః, ఎప్పటికీ ఉంటుంది కూడా. పైగా అయం పురాణః, ఇది ఎంత పాతదో, లెక్కలేనంత పాతది. ఇప్పుడు పుట్టిందని చెప్తేనే ఇంకా అని అంటాము. ఎప్పుడు పుట్టిందో తెలియకపోతే పురాణః,
ఎప్పటిదయ్యా అంటే భగవంతుడు ఎప్పటివాడో మనము అప్పటివాడు. అదే విషయాన్ని ముందే చెప్తున్నాడు. నేను నీవు ఈ రాజులందరూ కనబడే వాళ్ళందరూ ఇప్పటి వాళ్ళం కాదు, ఎప్పుడో ఉన్నాం, ఇప్పుడు ఉంటాం, ఇక మీద కూడా ఉంటాం అనే అర్థం ఇదే. ఈ ఆత్మ అనేది ఎప్పటికీ శాశ్వతంగా నిత్యంగా ఉంటూ నా హన్యతే హన్యమానే శరీరే. ఈ శరీరము పడిపోయినా సరే ఈ ఆత్మ మాత్రం పడిపోదు. శరీరము మరణించిన ఆత్మ మరణించదు. కాబట్టి ఇది శాశ్వతం. మరి శాశ్వతం కానిది ఏంటి? దేహం. ఇది శాశ్వతం కాదు. కాబట్టి దీన్ని పుట్టినప్పటి నుండి ఓ యుక్త వయస్సు వచ్చేంత వరకు దీన్ని దేహము అని పిలుస్తారు పెద్దలు. ఈ యుక్త వయస్సు నుండి గతించేంత వరకు ఉండేదాన్ని శరీరము అని పిలుస్తారు. పుట్టగానే శరీరం అనడానికి లేదు. పుట్టిన పిల్లాడి నుండి యుక్త వయస్సుకు వచ్చే వరకు వాడి యొక్క బాడీ ఎంత, దీన్ని ఏమనాలి? దేహము అనాలట. ఆ తరువాత అంటే ఒకనొక యవ్వన వయస్సు లేదా ఆ అవస్థ వచ్చిన తర్వాత నుండి మెల్లమెల్లగా క్షీణిస్తూ ఉంటుందిగా, దాన్ని శరీరము. అర్థం ఏమిటి? దేహము అంటే దినదినము వృద్ధి చెందున్నది దేహం. శరీరము అంటే దినదినము నశించున్నది శరీరం. ఎందుకు? పిల్లాడు ఉన్నాడు, చిన్న శరీరం, చిన్న కాళ్ళు, చిన్న చేతులు, బుట్టి బుట్టి వేళ్ళు, అవంటే ఉంటాయా? పెద్దగా అవుతూ ఉన్నాయి. ఇది వృద్ధి చెందుతుంది కాబట్టి దేహం. ఓ యవ్వనుడు అయిపోయాడు, గట్టిగా బలిష్టంగా ఉన్నాడు, ఎంత బలిష్టంగానే ఉండని, ఎంత గొప్ప ఏమిటి శరీరాన్ని కలిగి ఉండని, వయస్సు మారుతున్న కొద్ది శరీరం యొక్క శక్తి క్షీణిస్తూ ఉంటుంది. అప్పుడు అది శరీరం. కాబట్టి ఇది ఆత్మ ఇంత గొప్ప లక్షణం ఉందయ్యా. ఇది నిత్యమైనది, శాశ్వతమైనది, పురాణమైనది. శరీరం పడిపోయినా సరే ఇది పడిపోదయ్యా, ఇది ఎప్పటికీ ఉంటుంది. మరి ఎప్పటికీ ఉంటుందంటే మరి ఏంటి, దాని కథ ఏమిటి అంటూ అనగానే వెంటనే భగవంతుడు చెప్తూ ఉన్నాడు, ఇది ఏం చేస్తుందయ్యా, ఎట్లాగైతే ఒక వ్యక్తి తను వేసుకున్నటువంటి బట్టలు మురికైతేను, పనికిరానివైతేను, చిరిగితేను దాన్ని త్యజించి కొత్త బట్టలు వేసుకుంటాడు, అట్లాగే అజహ జన్మలేనటువంటిది, నిత్య ఎప్పటికీ ఉండేటువంటిది, శాశ్వతంగా ఉండగలిగినటువంటిది ఏదైతే ఉందో, ఈ ఆత్మ ఏదైతే ఉందో, ఇది కూడా ఈ శరీరం యొక్క అవసరం తీరగానే శరీరాన్ని వదిలి కొత్త శరీరాన్ని తీసుకుంటుంది. ఆ విషయం చెప్పాలి. ఎలా చెప్తున్నాడు? వాసాంసి జీర్ణాని యదా విహాయ, వాసాంసి జీర్ణాని యదా విహాయ, వాసాంసి జీర్ణాని యదా విహాయ, వాసాంసి జీర్ణాని యదా విహాయ, నవాని గృహ్ణాతి నరోపరాణి, నవాని గృహ్ణాతి నరోపరాణి, నవాని గృహ్ణాతి నరోపరాణి, నవాని గృహ్ణాతి నరోపరాణి, తదా శరీరాని విహాయ జీర్ణాని, తదా శరీరాని విహాయ జీర్ణాని, అన్యాని సంయాతి నవాని దేహే. అన్యాని సంయాతి నవాని దేహే. అయ్యా, ఎట్లాగైతే చిరిగిన వస్త్రాన్ని వదిలి కొత్త వస్త్రాన్ని ధరిస్తారో అర్జున, అట్లాగే ఈ ఆత్మ కూడా ఈ శరీరాన్ని వదిలి కొత్త శరీరాన్ని తీసుకుంటుంది. కాబట్టి శాశ్వతమైనది ఆత్మ, నశించేది దేహం. అంతవంత ఇమే దేహే. ఈ దేహం ఎప్పటికైనా నశించాల్సిందే. ఇది పట్టుకున్నామా, ఈ దేహమే నేను అనుకున్నావా, నువ్వు మోహంలో ఉన్నట్టే. ఆ మోహాన్ని వదలగొడుతున్నాడు భగవంతుడు ఇక్కడ. నేను ఈ దేహము కాదు, ఈ దేహం నందు వసించి నిత్యంగా ఉండి భగవత్ తత్వం ఎటువంటిదో, పరమాత్మ తత్వం ఎటువంటిదో, నిత్యమైనదో, అటువంటి నిత్యమైనటువంటి ఆత్మస్వరూపము నేను అనేటువంటి జ్ఞానం కలిగితేనే నీకు ఈ మోహం కలుగుతుంది. కాబట్టి మొట్టమొదటిగా ఈ విషయం చెప్తున్నాడు. మరి బట్టలు వదిలేసినట్టుగా దేహాన్ని వదిలేస్తుంది, బానే ఉంది. కొత్త దేహం తీసుకుంటుంది, బానే ఉంది. కానీ ఇంతకుముందు చెప్పుకున్నట్టు దేహినోస్మిన్ యదా దేహే కౌమారం యవ్వనం జర, అంటే పుట్టాడు, పెరిగాడు, యవ్వనుడయ్యాడు, వృద్ధాప్యం వచ్చింది, అంతా అయిపోయింది, ఇప్పుడు పోతే పోయాడు. మరి అదేంటి? హాస్పిటల్లో పుట్టగానే హార్ట్లో హోల్తోనో ఇంకే దాంతోనో పోతున్నారు పిల్లలు. ఒక వయస్సు వచ్చేలోపే పోతున్నారు, యవ్వనుడయ్యాక పోతున్నారు, వివాహం అయ్యాక పోతున్నారు, పిల్లలు అయ్యాక పోతున్నారు. అంటే ఏ క్షణంలో ఎవడు పోతున్నాడో అర్థం అవ్వట్లేదే. ఇది శాశ్వతంగా లేదే. మరి ఇంతకుముందు చెప్పినట్టు కౌమారం యవ్వనం జర, జర తర్వాత కదా పోవాలి, తదా దేహాంతర ప్రాప్తి, ఆ తర్వాత కదా దేహం ఇంకో కొత్త దేహం తీసుకోవాలి. మరి మధ్యలో ఎందుకు పోతున్నారు? ఇది అర్థం చేయించడం కోసము, ఈ కర్మతోనే పెద్ద కర్మ, ఇది అర్థం చేయించడం కోసము ఆచార్యుడు చక్కటి ఒక చిన్న దృష్టాంతాన్ని చెప్తారు. కథ కాదు, దృష్టాంతం, ఒక ఉదాహరణ లాంటిది అనుకోండి.
ఏమిటయ్యా, బాగా ధనవంతురాలు ఉన్నారు ఒక ఆవిడ. ఎంత ధనవంతురాలు, శ్రీమంతురాలు. అనుకున్నది అనుకున్నట్టుగా కొనగలదు. ఫోన్లో ఫస్ట్ యాప్ నుండి లాస్ట్ యాప్ అన్ని ఈ కామర్స్ యాప్లు అన్ని పెట్టుకోగలదు, అంత ధనవంతురాలు. అటువంటి ఆవిడ మంచి కాస్ట్లీ పట్టు చీర ఒకటి తెచ్చుకుంది, కట్టింది. కట్టే ఫంక్షన్కి వచ్చింది. అందరి ముందు ఆ చీర కట్టుతో అందరూ చూసి, జనరల్ గా సాధారణంగా మనం కొత్త బట్ట వేసామంటే దాని అర్థం ఏంటి, 10 మంది చూస్తే కదా అర్థం. కొత్త తెచ్చుకుని ఇంట్లోనే పెట్టుకోగా. అందుకే ఫంక్షన్లు ఎప్పుడు వస్తాయా అని చూస్తారు. బాగా గుర్తు పెట్టుకుని, అందరూ సినిమాల్లో గేలీ చేస్తారు కానీ ఫంక్షన్లకు వెళ్ళేది తినడానికి కాదు, ఫంక్షన్లకు వెళ్ళేది మన వస్తువులో లేదా మన బట్టలో మన పిల్లల్లో చూపించడానికి. సరే, ఈవిడ వెళ్ళింది, 1 2 ఫంక్షన్లకు వెళ్ళింది. చక్కగా అందరూ చూసారు, బాగుంది బాగుంది, అబ్బా లేటెస్ట్ మోడల్, ఎక్కడ కొన్నావు ఎక్కడ తెచ్చావు అని అన్నారు. బాగుంది, ఈవిడ సంతోషపడింది. కానీ మహాశ్రీమంతురాలాయే ఇంకో ఒక ఫంక్షన్, 2 ఫంక్షన్లు, 3 ఫంక్షన్ల తర్వాత ఈ చీరను లేదా ఆ బట్టను చూసి ఎంత లేటెస్ట్ ట్రెండ్ అంటారా ఎవరైనా? ఈ రోజు కొన్న ఐఫోన్ వచ్చే రోజుకి పాతది అయిపోయాయి, ఈ ట్రెండ్ మారిపోయాయి, కొత్త ట్రెండ్ వస్తుంది కదా. కాబట్టి ఉన్నత ఏంటి, బాగా ఉన్నామని ధనవంతురాగానే ఈమె ఏం చేసింది, ఓ 2 సార్లు 3 సార్లు 4 సార్లు కట్టింది. ఓ నెల 2 నెలలు వాడింది. ఆ తర్వాత తీసి ఆ ఇంట్లో ఉండే పనామికి ఇచ్చింది. ఎందుకు, ఎన్నో బట్టలు కడుతుందిగా, కట్టింది మళ్ళీ కట్టడం బాగుండదు. ఆమె దగ్గర ఉన్నది కూడా, కొత్తది కొనగలదు కూడా. ఆ పనమ్మాయి తీసుకుంది, ఎంత మురిసిపోయిందో, ఇంత మంచి డిజైన్, మా అమ్మగారు చాలా మంచి తీసుకెళ్ళింది. ఆవిడ నెల రోజులు వాడితే ఈ పనమ్మాయి ఏం చేసింది, 2 సంవత్సరాలు వాడింది. ఈ 2 సంవత్సరాల దాకా తను మెయింటైన్ చేయగలిగింది. ఆ తర్వాత అక్కడో చిన్నగా చిరిగింది. చిరిగిన తర్వాత ఇంకేం వాడతాం, 2 సంవత్సరాలు అయిపోయిందిగా. ఏం చేసింది, తీసి ఏం చేసింది, ఆ బట్టని ఈ పనమ్మాయి ఆ దగ్గరలో ఉండేటువంటి ఒక బస్తీలో, పేద పూరిలో, పూరి గుడిసె అంటే తెలుసు కదా, పూరి అంటే పూరుగా ఉండే గుడిసెనే. పూరి అంటే తాటి కమ్మలు కానీ గడ్డిని కానీ పూరి అంటాం. పూరి అంటే తాటి కమ్మనో గడ్డిలో, వీటిని పూరి అంటాం తెలుగు భాషలో. పూరి అంటే మనం తినే పూరి మాత్రమే అనుకోవడానికి లేదు, నిజానికి అది జగన్నాథ పురి. పురి 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 పోయి పూరి అయిపోయింది అని. సరే, పక్క పెట్టాం. ఇక్కడ ఈ పూరి గుడిసెలో ఉండేటువంటి పేదరాలు, కటిక పేదరాలు, ఆవిడ దగ్గరికి వెళ్ళి, అయ్యో అమ్మ, నీ కట్టడానికి బట్ట చక్కగా లేదే అని చెప్పి తను వాడి 2 సంవత్సరాలు వాడినటువంటి ఆ బట్టను తీసి ఆమెకి ఇచ్చింది. ఈ పేదరాలు పట్టుకున్నబ్బా ఎంత అదృష్టం, 1 2 చోట్ల చిరుగులు పడ్డాయి, అయినా పర్లేదు కట్టింది. సంవత్సరం కట్టింది, 2 సంవత్సరాలు కట్టింది, 3 సంవత్సరాలు కట్టింది. ఒక చిరుగు పోయి 10 చిరుగులు అయ్యాయి. 10 చిరుగులైనా అన్ని చిరుగులకు అతుకులు వేసింది, కట్టింది. ఎంత దాకా కట్టిందంటే ఇక చిరుగులకు అతుకులు వేయడం కుదరదు, మొత్తంగా చీకిపోయేంత వరకు కట్టింది. చీకిపోవడం అంటే తెలిసింది కదండి, ముట్టుకుంటే పీలికలుగా వచ్చేస్తుంది. అప్పటిదాకా వాడింది, చాలా రోజులు వాడింది. ఎంత సంతోషపడిందో, అబ్బా ఇన్ని రోజులు వాడాను నేను, నాకు నా అవసరం కట్టింది. ఇప్పుడు ఈ వస్త్రాన్ని ఒక ఆవిడేమో నెల రోజులు వాడింది, ఇంకో ఆవిడేమో 1 2 సంవత్సరాలు వాడింది, ఇంకో ఆవిడ అది మొత్తంగా ఎన్ని రోజులు అది ఉండగలదో అన్ని రోజులు వాడింది. అవునా? ఈ చీరనో వస్త్రమో ఏదైతే ఉందో అటువంటిదే దేహం. కొందరు 1 సంవత్సరము, 2 సంవత్సరాలు, 10 సంవత్సరాలు, 20 సంవత్సరాలు ఆ శరీరము తనకు అవసరమైనంత వరకు, తన కర్మ ఫలాన్ని భోగించేంత వరకు వాడతారు, తర్వాత పోతారు. ఇంకొందరు 40, 50, 60 ఏళ్ళు, ఇది పనమ్మాయి కట్టినట్టుగా. ఇంకొందరు పేదరాలు కట్టినట్టుగా చీకిపోయేంత వరకు, అంటే ముసలి వయసు వచ్చే వరకు, పళ్ళు ఊడిపోయి, కంటి చూపు నశించి, చేతులు వణుకుతూ నడవలేని స్థితి వచ్చేంత వరకు ఉంటుంది. కాబట్టి ఎవరెవరి దేహం ఎంతెంత వరకు ఉంటుంది అనేది వారి వారి పూర్వ కర్మానుసారంగానే తప్ప ఇందులో ఏమాత్రం చింతించాల్సింది కాదు. ఎందుకు, దేని గురించి చింత? ఈ శరీరం శాశ్వతం కానప్పుడు దాని గురించి ఆలోచించవచ్చు, ఆత్మ శాశ్వతం కాబట్టి దీని గురించి ఆలోచించవచ్చు. 2 విషయాలు, సత్ అసత్. ఏదైతే ఎప్పటికీ నిలిచి ఉండదో, ఎప్పుడు ఇట్లాగే ఉండదు అని తెలుసు, ఇది శాశ్వతంగా ఉండదు అని తెలుసు, ఇది ఎట్లాగో శాశ్వతం కాదు, శాశ్వతం కానుకొచ్చిన దాని గురించి ఆలోచించాల్సిన అవసరం ఉంది, ఏడవాల్సిన అవసరం. అట్లాగే ఇది ఎప్పటికీ ఉంటుంది, ఇది మార్పు చెందదు అని తెలిసిందా, అప్పుడు ఏడనవసరం లేదు. ఎప్పటికీ ఉండేదాని గురించి ఏడుపక్కర్లేదు, ఎప్పటికైనా పోయేదాని గురించి కూడా మొత్తానికి ఏడుపు అక్కర్లేదు. అంటే ముందు భగవంతుడు చెప్తున్నాడు, నీవు
ఈ శరీరం అనుకుంటున్నావు అర్జున, ఈ శరీరము నీవు కాదు. నీవు అంటే ఇందులో ఉండే నిత్యంగా వెలిగేటువంటి నిత్యమైన శాశ్వతమైన పురాణమైన అంటే ఒక పదార్థం ఉంది, అది ఆత్మ అని ఆత్మ జ్ఞానాన్ని కలిగిస్తూ ఇంకో విషయం చెప్తున్నాడు. అర్జున, ఈ ఆత్మ శాశ్వతమైందని నేను అంటున్నాను. ఉదాహరణకి నీవు నమ్మకపో, నీవు ఇవన్నీ పిచ్చి మాటలు, ఆత్మ శాశ్వతం ఏంటి, శాశ్వతం లేదు, ఏమీ లేదు, చచ్చిన తర్వాత మళ్ళీ ఏం జన్మ ఉంటుందో మనకేం తెలుసు, ఉన్నప్పుడు ఒక్కటే జన్మ, దొరికిందే అవకాశము, ఏమంటారంటే ఏ జిందగీ మిలేనా మళ్ళీ వచ్చేది కాదు, కాబట్టి అనుభవించు అని అనుకున్నావే అనుకో. ఉదాహరణకి నీవు శాశ్వతమైంది ఆత్మ అనేటువంటి నమ్మకం నీకు లేదు, నీవు నాస్తికుడివే అనుకో, అప్పుడు కూడా బాధపడక్కర్లేదు. నీకున్నదిగా పోయిన తర్వాత నీకు తెలియదుగా. నీవు నమ్మినా బాధపడు, నమ్మకపోయినా బాధపడు. ఆస్తికుడివి, నమ్ముతున్నావు, నమ్మినప్పుడు అసలు బాధపడకు. ఎందుకు? శరీరం మారుతుంది, ఆత్మ నిత్యమైంది, మా బాధలు. నువ్వు నమ్మట్లేదు, నమ్మనప్పుడు బాధనక్కర్లేదు. కాదండి, నేను సైన్స్ నే బిలీవ్ చేస్తాను. ఐ బిలీవ్ ఇన్ ద సైన్స్, నాట్ ఇన్ ద ట్రెడిషన్, నాట్ ఇన్ ద స్క్రిప్చర్స్. ఏదో మీరు శాస్త్రాలు పురాణాలు చెప్తున్నారు, ఓ దండేసి కూర్చోబెట్టగానే ఏది పడతా చెప్పేయచ్చు. వినేవాడికి చెప్పేవాడికి వినేవాడు కండకలేని లోకు బాధ కత్తిపీటకెందుకు. ఇన్ని సామెతలు చెప్తున్నాను, ఇవన్నీ వృధా దండగా పుక్కిటి పురాణము. నేను సైన్స్ ని బిలీవ్ చేస్తాను అంటున్నాం అనుకోండి. సైన్స్ లో చక్కటి సూత్రం ఒకటి ఉంది, సిద్ధాంతము, థియరం అంటాం లేదా థియరీ అంటాం. ఏంటయ్యా? లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ, లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ మాస్. పిల్లాడు చిన్నగా ఒక 7-8 తరగతి చదివేటువంటి ఏ పిల్లాడికైనా ఈ సైన్స్ లో సాధారణంగా వచ్చేటువంటి సూత్రం ఏమిటయ్యా ఇది? ఇది ద ఎనర్జీ ఈజ్ నైదర్ క్రియేటెడ్ నాట్ డెస్ట్రాయ్డ్, ఇట్ కెన్ ఓన్లీ చేంజ్ ఇట్స్ ఫార్మ్. అయ్యా, ఎనర్జీని ఎవడు క్రియేట్ చెయ్యలేడు, ఎనర్జీని ఎవడు డిస్ట్రాయ్ నశింపజేయడు కూడా. ఇది ఏం చేస్తుంది? మారుతుంది. నీ సైన్స్ కూడా అదేగా చెప్తుంది, శాస్త్రం అదే. ఇప్పుడు అంటే సైంటిస్టులు వచ్చి ఆ విషయం చెప్పారు. 5000 సంవత్సరాల పూర్వం భగవంతుడు కూడా అదే చెప్తున్నాడు. అయ్యా, ఇది నిత్యమైంది, ఇది కేవలం మార్పు చెందుతూ ఉంటుంది, ఇదేమో ఇంకోటి ఏం పోతుంది, రూపం మారుతుంది అంతే అని ఆయన చెప్పినప్పుడేమో ఇది పురాణమైందా, పుక్కిటి పురాణమైందా, మూఢ విశ్వాసమైందా? సైన్స్ పుస్తకాల్లో వచ్చేసి ద ఎనర్జీ ఇస్ నైదర్ క్రియేటెడ్ నాట్ డిస్ట్రాయ్డ్, ఇట్ కెన్ ఓన్లీ చేంజ్ ఇట్స్ ఫార్మ్, దిస్ ఈస్ కాల్డ్ ద లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ అనగానే ఆహా గొప్పగా చెప్పట్లేదు, అబ్బా సైన్స్ ఎంత గొప్పదో అని చెప్తా అన్నారు. మన శాస్త్రము సైన్స్ గుడ్డి విశ్వాసం కానే కాదు. శాస్త్రంలో ఏ విషయం ఉన్నా సరే దాన్ని గుడ్డిగా ఏది ఆచరించకండి, ఆలోచించండి, తర్కించండి. తెలియలేదా? తెలిసిన వాళ్ళని అడిగి తెలుసుకోండి. సనాతన వైదిక ధర్మంలో ఉండేటువంటి ప్రతి ఆచారము, వ్యవహారము, పద్ధతి శాస్త్రీయమైనది, శాస్త్ర తర్కానికి అనుగుణంగా ఉండేది తప్ప అశాస్త్రీయమైనది ఏది ఇందులో లేదు. ఒకవేళ అది అశాస్త్రీయమైతే గురువు లాంటి వాళ్ళందరూ కూడా వచ్చి ఎప్పుడెప్పుడు అశాస్త్రీయమైనటువంటి సంప్రదాయాలు పద్ధతులు వస్తాయో అప్పుడప్పుడు గురువులు వచ్చి చిచి తప్పయ్యా ఇట్లా చెయ్యదు ఇట్లా చెయ్యని చెప్తూ వస్తూ ఉన్నారు. కాబట్టి మీరు భౌతిక వాళ్ళైనా సరే, సైన్స్ నమ్మే వాళ్ళైనా సరే, శాస్త్రాన్ని నమ్మే వాళ్ళైనా సరే, ఇదే అర్జునుడు కూడా ఇదే విషయం చెప్తున్నాడు ఇక్కడ భగవంతుడు. నీవు ఆత్మ ఉందని నమ్మకు, అయినా సరే బాధ లేని దానికోసం బాధ ఎందుకు? ఆత్మ ఉందని నమ్ము, అప్పుడు ఎప్పుడు ఉండేదానికోసం కూడా బాధ పడనవసరం లేదు అని చెప్తున్నాడు భగవంతుడు ఇక్కడ. అంటూ ఇందులో మనం ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఏంటయ్యా? ఇంత శ్లోకాల్లో ఒక పదాన్ని ఎప్పుడు మర్చిపోవద్దని చెప్పారు. ఇన్ని శ్లోకాలు వచ్చిన ఒక పదాన్ని మర్చిపోవద్దని. ఏంటి తితిక్ష అంటే? ఓర్పు. ఏం చేయాలి? ఏం నేర్చుకోవాలి? ఓర్చుకోవడమే అని చెప్తూ అనేకమైనటువంటి భౌతికవాదాలు ఉంటాయి, ఈ సుఖ దుఃఖాలు వస్తూ పోతుంటాయి, అన్నింటినీ నువ్వు ఓర్చుకోగలగాలి. దీని తర్వాత ఇంకో మంచి విషయాన్ని చెప్తాడు. ఆ 30 నుండి తర్వాత శ్లోకాల్లో ఒక 50-57 శ్లోకాల వరకు ఉంటుంది. అందులో చెప్పేటువంటి ఇంకో ముఖ్యమైనటువంటిది వ్యవసాయాత్మిక వృత్తి. ఆ తర్వాత వచ్చేటువంటి ఇంకొక మంచి మాట స్థిత ప్రజ్ఞత. ఈ 3 పదాలు ఎప్పుడు మర్చిపోకూడదు. మొదటిగా ఈ రోజు మనం తెలుసుకున్న దాంట్లో ఇందులో ఎవరైనా సరే ఈ రోజు క్లాస్ యొక్క సూక్ష్మం ఏంటయ్యా, సారాంశం ఏమిటయ్యా అంటే ఈ శరీరము నేను కాదు, ఇందులో ఉండే ఆత్మ నేను. ఆత్మ ఎప్పటికీ నిలిచి ఉండేది, శాశ్వతమైనది. ఎటువంటిదయ్యా ఈ ఆత్మ?
ఇది అగ్ని చేత దహింపబడదు, వాయువు చేత ఆర్పివేయబడదు, నీటి చేత తడపబడదు, మరి ఎండ చేత ఎండింపబడదు, ఏ అస్త్రము చేత ఛేదించబడదు. ఇటువంటిది ఈ ఆత్మ. ఇంత విషయం తెలుసు కదా, మరి మనకు మోహం లేదా అంటే మనకే మోహం ఉన్నది. అర్జునుడి పరిస్థితి మన పరిస్థితి ఒక్కటే. ఏమిటయ్యా, నాకు జ్వరం వచ్చింది అంటాం. రౌజీ మీరు ఎందుకు నేను రాలేదంటే నాకు జ్వరం వచ్చిందండి. జ్వరం నిజానికి వచ్చింది శరీరానికి, ఆత్మ కదా దానికి రాదు కదా. ఆత్మ నిత్యమైంది, శాశ్వతమైంది, దానికి జ్వరం ఏమిటి? అది అసలే నా అన్యతే అన్యమానే శరీరే. నేను వచ్చాను, నేను వెళ్ళాను, నేను తిన్నాను, నాకు జ్వరం వచ్చింది. చూడండి, మన మాటలోనే ఇంతగా మనం మన శరీరాన్ని పట్టుకొని వెళ్ళాడుతున్నాం. అయితే వ్యవహారకంగా లౌకికంగా 10 మందితో బ్రతకాల్సి వచ్చినప్పుడు ఆ విధంగానే చెప్పడం, కానీ ఆంతరంగా మాత్రం ఎప్పటికీ ఈ శరీరము నేను కాదు, ఇందులో నిత్యంగా వెలిగేటువంటి ఆత్మస్వరూపమే నేను అనేటువంటి జ్ఞానాన్ని కలిగి ఉండాలని చెప్తూ 30వ శ్లోకంలో దీనికి సంబంధించినటువంటి కన్క్లూజన్, ఇంకా ఈ సాంఖ్యాన్ని, ఈ యోగాన్ని ఏమని చెప్పారండి? సాంఖ్య యోగం అంటారు. దీన్ని ఆయన కన్క్లూడ్ చేస్తూ ముగిస్తూ చక్కటి శ్లోకం ఒకటి చెప్తున్నారు 30వ శ్లోకంలో. మీరు చెప్పే ప్రయత్నం చేయండి. దేహి నిత్యం అవధ్యోయం, దేహి నిత్యం అవధ్యోయం, దేహే సర్వస్య భారత, తస్మాత్ సర్వాణి భూతాని నత్వం శోచితుమర్హసి. దేహి నిత్యం అవధ్యోయం, దేహే సర్వస్య భారత, తస్మాత్ సర్వాణి భూతాని నత్వం శోచితుమర్హసి. దేహి నిత్యము, అంతమంత దేహము నిత్యం కాదు. కాబట్టి ఇది గుర్తుపెట్టుకొని నిత్యంగా ఉండే దాని గురించి కానీ నిత్యంగా ఉండని దాని గురించి కానీ బాధపడదు అంటూ చెప్పాడు. ఈ విషయాన్ని మనం ఎప్పుడు మనసులో ధారణ చేస్తూ మనము తెలుసుకొని పిల్లలకు తెలియజేసేటువంటి ప్రయత్నం చేద్దాం. పిల్లలందరినీ కూడా ఉత్తేజపరిచేలాగా తితిక్ష వహించమని చెప్తాం. ద్వంద్వములతో కూడినటువంటి ఈ లోకమయ్య, సుఖము దుఃఖము వస్తూ పోతూ ఉంటాయి, దీని పట్ల మనం మోహం చెందొద్దు అని చెప్తాం. వీలైతే దానికి సంబంధించినటువంటి చక్కటి దృష్టాంతాలని ఉదాహరణలు చెప్దాం. ఇట్లాగే ఒక రాజుగారికి కూడా గురువుగారి దగ్గరకు వచ్చిన చిత్రమైనటువంటి ఆలోచన వచ్చింది. గురువు దగ్గరికి వెళ్ళేసి, గురువుగారు నాకు చక్కటి మంత్రాన్ని ఇవ్వండి. ఎటువంటి మంత్రం అంటే, నేను బాగా దుఃఖంగా ఉన్నాను అనుకోండి, ఏడుస్తూ ఉన్నాను, ఆ సమయంలో ఆ మాట చదివితే నాకు సంతోషమయ్యా. మంచి ఆప్షను. నేను బాగా బాధపడుతున్నాను, దుఃఖపడుతున్నాను, భరించడానికి కష్టం నాకుంది అనేటువంటి పరిస్థితిలో ఉన్నప్పుడు ఆ మాట, మీరు నాకు ఇచ్చినటువంటి మాట నేను వింటే, చదివితే నాకు చాలా సంతోషమయ్యాలి. అట్లాగే నేను బాగా సంతోషంగా ఉన్నాను, ఉప్పి తప్పొప్పి అయిపోతున్నాను, ఆ సమయంలో ఒక మాట నాకు ఇవ్వండి. ఆ మాట చదవగానే లేదా వినగానే తెలుసుకోగానే బాధపడాలి అంటే ఆయన అన్నాడు, ఓ 2 వేరు రోగాలు, దీనికి తగ్గట్టు 2 వేరు మాత్రలు, అదే బిల్లలు, టాబ్లెట్లు, ఓ తెల్ల కాగితము ఒక పచ్చ కాగితం 2 తెప్పియ్యాలి అన్నాడు. తెల్ల కాగితం మీద ఒక మంచి చక్కగా గంటం పట్టుకుని ఒక మంత్రం రాసిచ్చాడు, మడత పెట్టి రిబ్బన్ కట్టించాడు. ఆ పచ్చ కాగితం కూడా మడత పెట్టి రిబ్బన్ కట్టించాడు. నీవు బాగా దుఃఖంగా ఉన్నావు, అప్పుడు ఈ పచ్చ కాగితం తెరిచి చదువుకో. బాగా సుఖంగా ఉన్నావు, అప్పుడు ఈ తెల్ల కాగితం తెరిచి చదువుకో అని చెప్పాడు. ఓ దాందే ఉంది, జలుబు చేస్తే ఇది, జ్వరం వస్తే ఇది, మా ప్రభుత్వ దగ్గరికి వెళ్తే చెప్తాను కదా, ఈ మందు ఆ మందు, ఈ టాబ్లెట్ ఆ టాబ్లెట్ అని. అట్లా ఓ డాక్టర్ గారు చెప్పినట్టుగాను ఆయన ఇచ్చాడు, గురువుగారు 2 ఇచ్చాడు. ఈ 2 పట్టుకుని వెళ్ళాడు ఆయన. ఈయనకి బాగా దుఃఖం, మనిషి అన్నాక దుఃఖము సుఖము వస్తూ ఉంటాయి కదా, బాగా దుఃఖంగా ఉంది. ఎంత బాధ అనిపించిందో, అది కష్టమంతా నాకే ఉంది, కష్టాలు నాకే వస్తాయి, ఎందుకో నా శత్రువుకి ఎప్పుడు రావు. ప్రతి ఒక్కరు ఆలోచన అదే, పక్కింటోడికి కష్టమే రాదు, నాకే కష్టం వస్తుంది. ఈ కష్టం నాకు వచ్చింది అని అన్నాక వాడికి గుర్తొచ్చింది, మా గురువు గారు వచ్చారుగా, తెల్ల కాగితమా పచ్చ కాగితమా అనగానే వాడికి గుర్తొచ్చేసి ఆ పచ్చ కాగితం తెలిసి చూశాడు. చూసి వెంటనే ఆనందపడిపోయాడు. అబ్బా, కళ్ళు తుడుచుకున్నాడు, ధైర్యం వచ్చేసింది, మా గురువు గారు ఎంత గొప్పోడు. తర్వాత కొన్నాళ్ళకి సుఖం బాగా వచ్చింది.
ఈ సుఖం ఎక్కువైపోయి ఉప్పి తప్పిపోయాడు. ఇప్పుడు గుర్తొచ్చింది వాడికి, మా గురువు గారు బాగా సుఖంగా ఉన్నప్పుడు ఏం చూడమన్నాడు? పచ్చ కాగితమా తెల్ల కాగితం? తెల్ల కాగితం తీసి చూశాడు. వాడు అదే చూసి అరే అని బాధపడ్డాడు. ఇంటికి ఆ 2 కాగితాల్లో ఉన్న మాట నేను చెప్తాను. 2 కాగితాల్లో ఒక్కటే మాట రాశాడు. ఏమిటి? ఇప్పుడు నీ ఉన్నటువంటి పరిస్థితి శాశ్వతం కాదు, ఇది తప్పకుండా మారుతుంది. ఇప్పుడు సుఖంగా ఉన్నాము, శాశ్వతం కాదయ్యా, మారుతుంది. అట్లా ఏడుస్తామా? దుఃఖం వచ్చింది, బాగా దుఃఖపడుతున్నాను, బాధపడుతున్నాను, ఏడుస్తున్నాను. అరే నేను సముద్రం యొక్క అంచులో ఉన్నాను, పర్వతం మీద అంచులో ఉన్నాను, నా జీవితం అంతా ఇంకా అయిపోయింది, ఇంకేం చేయలేను అనేటువంటి పరిస్థితిలో ఉంది. ఆ సమయంలో అది తెలిసి చూశాను, ఇది శాశ్వతం కాదు, ఇది తప్పకుండా సుఖము దుఃఖము కూడా శాశ్వతమైనది కాదు, ఇది తప్పకుండా మారుతుంది. మాత్ర స్పర్శాస్తు కౌంతేయ శీతోష్ణ సుఖ దుఃఖర ఆగమ అపాయిన అనిత్యః తాన్ తితిక్షస్వ భారత. ఇది మారుతూనే ఉంటుంది, దాన్ని ఓర్చుకోవడం నేర్చుకోండి. సర్వం శ్రీకృష్ణ పాదారవిందార్పణమస్తు. స్వస్తి. హరే కృష్ణ.